హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో సొలొమోన్ రాజు పరిపాలించిన తర్వాత ఇశ్రాయేలీల రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలీల రాజ్యము, రెండవది యూదా రాజ్యము. రెండు భాగాలుగా విడిపోయిన సమయంలో ఇశ్రాయేలీలను పాలించిన మొదటి రాజు యరొబాము. ఈ యరొబాము గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ యరొబాము సొలొమోను పరిపాలించిన కాలంలో యవ్వనస్తుడిగా సొలొమోను యొక్క దాసుడై ఉన్నాడు. ఈ యరొబాము జరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఈ విషయం 1 రాజులు 11వ అధ్యాయం 26వ వచనంలో కనిపిస్తుంది. సొలొమోను రాజు మిల్లో అనే పట్టణం కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయిస్తూ ఉంటాడు. అయితే యరొబాము యవ్వన కాలంలో బలాఢ్యుడై ఉండి పని అనేది శ్రద్ధ కలిగి చేసేవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయాల్సిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాడు. యరొబాము పనివారిని ఎక్కువగా పనిచేయించాలి. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలుదేరి వెళ్తుండగా షీలోనీయుడైన అహీయా ప్రవక్త అతని మార్గమందు కనిపించాడు. అహీయా ప్రవక్త కొత్త వస్త్రం ధరించుకొని ఉన్నాడు. వారిద్దరూ తప్ప పొలంలో మరెవరూ లేరు. అహీయా ప్రవక్త తన వస్త్రాన్ని 12 ముక్కలుగా చించి 10 తునకలుగా చేసినవి యరొబాముకిచ్చి, ఈ 10 తునకలు నువ్వు తీసుకో. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు నా మార్గంలో నా కట్టడలను నా విధులను అనుసరించాడు, ప్రజలను నా వైపు నడిపించాడు. కానీ సొలొమోను దేవుని మార్గంలో నడవకుండా అన్యుల దేవతలను ఆరాధిస్తున్నాడు. రాజును బట్టి ప్రజలు కూడా అన్యుల దేవతలను పూజించడం ప్రారంభించారు. దీని కారణంగా సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి 10 గోత్రాలను నీకు ఇస్తాను, అంటే నిన్ను రాజుగా చేస్తాను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేం పట్టణాన్ని కోరుకున్నందున 12 గోత్రాలలో 1 గోత్రం ఉండనిస్తాను. వాళ్ళకి రాజ్యం సొలొమోను చేతుల నుండి బొత్తిగా తీసేయను. సొలొమోనుని రాజ్యం ఏలడానికి అనుమతిస్తాను. ఎందుకంటే నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలను అనుసరించాడు కనుక దావీదును జ్ఞాపకం చేసుకొని సొలొమోనుని అతని దినములన్నీ అధికారిగా ఉండనిస్తాను. నేను నిన్ను అంగీకరించాను. ఎందుకంటే నువ్వు పని యందు శ్రద్ధ కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని యందు కూడా శ్రద్ధ కలిగి ఉంటావు కాబట్టి, నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేస్తూ ఇశ్రాయేలీల వారి మీద రాజువై ఉంటావు. నేను నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు విని నా కట్టడలను అనుసరిస్తే నేను నీకు తోడుగా ఉంటాను. నీ కుటుంబానికి శాశ్వతంగా ఇశ్రాయేలీల వారిని అప్పగిస్తాను అని చెప్పి, వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని నిత్యము బాధించను, కొంతకాలం వరకు బాధిస్తాను అని దేవుని మాటగా అహీయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతాడు. అయితే యరొబాముని అహీయా ప్రవక్త దర్శించాడని సొలొమోను విని యరొబామును చంపడానికి చూస్తాడు. అయితే యరొబాము సొలొమోను దగ్గర నుంచి తప్పించుకొని ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషా నొద్దకు చేరి సొలొమోను మరణించే వరకు ఐగుప్తులోనే ఉంటాడు. ఇదిలా ఉండగా సొలొమోను చనిపోయిన తర్వాత తన కొడుకైన రెహబాము సొలొమోను స్థానంలోకి రాజుగా పదవి అందుకుంటాడు. అయితే అప్పటికి యరొబాము ఐగుప్తులో నివసిస్తుంటాడు. సొలొమోను చనిపోయాడు అనే సమాచారం వింటాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి యరొబామును పిలిపిస్తారు. సొలొమోను పరిపాలించిన కాలంలో ప్రజల మీద బరువైన కాడిని మోపాడు, అంటే వెట్టి చాకిరీ చేయించాడు. యరొబాము ఇంకా ప్రజలు రెహబాము దగ్గరికి వెళ్ళి పనుల భారం తగ్గించమని మనవి చేశారు. కానీ రెహబాము తన స్నేహితులు చెప్పిన మూర్ఖపు మాటలను వారికి చెప్పాడు. పని భారం అనేది ఎక్కువ చేయిస్తాను అని చెప్పడంతో వారికి కోపం వచ్చి రెహబాము చెప్పిన మాటల కారణంగా ఇశ్రాయేలీల వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ నుంచి ఇశ్రాయేలీల రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేలీల రాజ్యం. దావీదు యూదా గోత్రం నుండి వచ్చాడు కనుక యూదా గోత్రీకులకు మాత్రమే రెహబాము రాజుగా వ్యవహరించాడు. ఇశ్రాయేలీలు యరొబాముని వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు.
అలానే ఇశ్రాయేలీల రాజ్యం అనేది విడిపోవడానికి ప్రధాన కారణం సొలొమోను అవిధేయత. దేవుని పట్ల అవిధేయత కలిగి జీవించాడు. ఇక్కడి నుంచి యెరోబాము పాలన మొదలవుతుంది. అలానే యెరోబాము దగ్గర నుండే విగ్రహారాధన ప్రారంభమవుతుంది. యెరోబాము దగ్గర నుండి రెహబాము వద్దకు చేరుతుంది ఈ విగ్రహారాధన అనేది. ఇక్కడి నుంచి యెరోబాము పాలన మొదలవుతుంది. రెహబాము యెరోబాముతో యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి స్థిరపరచాలి అని అనుకుంటాడు. దేవుని మాట షమయా ప్రవక్తకు ప్రత్యక్షమై రెహబాము దగ్గరికి వచ్చి యుద్ధం చేయొద్దని, ఇదంతా నా ద్వారా జరిగింది అని దేవుని మాటగా చెప్తాడు. అప్పుడు రెహబాము యుద్ధం మానుకుంటాడు. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము అనే పట్టణాన్ని కట్టించాడు. అక్కడనే కాపురముండి అక్కడి నుండి బయలుదేరి పెనూయేలు అనే పట్టణాన్ని కట్టించాడు. ఇక్కడి వరకు యెరోబాము జీవితం దేవుని పట్ల మంచిగా నడిచింది. అయితే దేవుని మందిరం అనేది యెరూషలేములో ఉంది. అంటే సొలొమోను కట్టించిన మందిరం అనేది యెరూషలేములో ఉంది. ఇశ్రాయేలీల ప్రజలు దహన బలులు అర్పించడానికి యెరూషలేముకి వెళ్తే వారి హృదయం యూదారాజైన రెహబాం వైపు తిరుగుతారనుకొని ఇశ్రాయేలీల ప్రజల హృదయం అనేది రెహబాం వైపు తిరుగుతుందేమో, అలా తిరిగితే ఈ ప్రజలు నన్ను చంపి రెహబాము దగ్గరికి చేరతారు, రాజ్యం మళ్ళీ దావీదు సంతతి వారిదవుతుంది అని హృదయంలో తలంచి వారిని యెరూషలేములోకి పోనివ్వకుండా 2 బంగారు దూడలను చేయించాడు. మోషే కాలంలో అహరోను చేసిన విధంగా చేశాడు. దేవుడైన యెహోవా యెరోబాముని రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పనిలో శ్రద్ధ కలిగి జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. కానీ యెరోబాము ప్రజలను పిలిచి యెరూషలేముకి పోవడం మీకు కష్టంగా ఉంది, ఇశ్రాయేలీలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒక బంగారు దూడ విగ్రహాన్ని బేతేలు ప్రాంతంలో ఉంచాడు. 2వ బంగారు దూడ విగ్రహాన్ని దాను అనే ప్రాంతంలో ఉంచాడు. దాను వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యం అనేది పాపానికి కారణమయ్యింది. ఈ బంగారు దూడలకు ఉన్నత స్థలముల మీద మందిరాలు కట్టించాడు. మందిరాలు కట్టించిన వాడు దేవుని యాజకులను పెట్టకుండా యాజకులుగా సేవ చేయాల్సిన లేవీయులను కాకుండా సాధారణమైన వ్యక్తులలో నుండి కొందరిని యాజకులుగా ఏర్పరచుకున్నాడు ఈ యెరోబాము. అలానే రాజు బంగారు దూడలకు బలులు అర్పిస్తూ ఉత్సవాలు జరిపించాడు. యెరోబాము తాను ఏర్పరిచిన యాజకులను బేతేలు నందుంచాడు. అయితే ఒకానొక రోజున యాజకులు అర్పించాల్సిన ధూపాన్ని యెరోబాము బలిపీఠం యొద్ద నిల్చున్నాడు అర్పించడానికి. అయితే ఆ సమయంలో దైవజనుడు ఒకడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠానికి ఈ ప్రకటన చేశాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో అంటే దావీదు వంశంలో నుండి యోషియా అనే ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఈ ఉన్నత స్థలముల యొక్క యాజకులను అంటే యెరోబాము సాధారణ వ్యక్తులను యాజకులుగా ఎన్నుకున్న వారిని, అలానే ధూపం వేసిన వారిని నీ మీద అంటే బలిపీఠం మీద అర్పిస్తాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేస్తాడు. దీనికి సూచన ఏంటంటే ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోతుంది అని చెప్పగా ఈ సూచన జరుగుతుంది. అయితే దైవజనుడి మాటలు విన్న యెరోబాము బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోతుంది. చెయ్యిని వెనక్కి తీసుకోవడానికి శక్తి లేకపోయెను. అప్పుడు యెరోబాము దైవజనుణ్ణి బ్రతిమిలాడాడు. నా చెయ్యి మునుపటిలాగా బాగుపడేటట్లు యెహోవాకి ప్రార్థించమని బ్రతిమిలాడగా దైవజనుడు దేవుణ్ణి బ్రతిమాలి ప్రార్థించగా రాజు చెయ్యి బాగుపడింది. అప్పుడు రాజు దైవజనుణ్ణి అన్నపానాలు పుచ్చుకోవడానికి ఆహ్వానిస్తాడు. అందుకు ఆ ప్రవక్త, నీ ఇంట్లో నాకు సగం ఇచ్చినా నేను లోపలికి రాను, ఈ స్థలమందు అన్నపానాలు పుచ్చుకోను, నువ్వు వచ్చిన మార్గంలో తిరిగి పొమ్మని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్తాడు. అంటే దేవుని వాక్కు అంటే ఈ ప్రదేశంలో ఎక్కడా కూడా అన్నపానాలు భుజించవద్దని దేవుని చేత ఆజ్ఞ పొందాడు ఈ దైవజనుడు. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రవక్త సింహం చేతిలో చనిపోతాడు.
ఎలా అంటే ప్రవక్త వెళ్తుండగా బేతేలు అనే ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త అతని కుమారులతో నివసిస్తున్నాడు. అయితే అతని కుమారులు దైవజనుడు చేసిన క్రియల గురించి ఆ ముసలి ప్రవక్తకు చెప్తారు. అప్పుడు ఆ ముసలి ప్రవక్త దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళాడో భోజనానికి పిలుచుకొని రమ్మని చెప్పి గాడిదకు గంత కట్టి ముసలి ప్రవక్తను దైవజనుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అయితే ఆ దైవజనుడిని భోజనం చేయడానికి ఆహ్వానించగా దైవజనుడు ఈ స్థలమందు నేను అన్నపానాలు పుచ్చుకోను అని చెప్తాడు. దేవుని వాక్కు చేత నాకు సెలవాయను అని అంటాడు. అప్పుడు ఆ ముసలి ప్రవక్త అబద్ధం చెప్తాడు. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఆ దైవజనుడికి అన్నపానాలు పుచ్చుకోవడానికి ఆహ్వానించమని దేవుని వాక్కు ద్వారా నాకు సెలవాయను అని అంటాడు. అలా అబద్ధం చెప్పడం వల్ల దీని కారణంగా ఆ దైవజనుడు నిజమనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నపానాలు పుచ్చుకుంటాడు. దీని కారణంగా దేవుని మాట తప్పాడు. అయితే ఆ దైవజనుడు అన్నపానాలు పుచ్చుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా తన మార్గంలో సింహం ఆ ప్రవక్తను చంపుతుంది. ఇది యెహోవా జరిగించిన క్రియ. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుని ప్రవక్త వచ్చి హెచ్చరించినా కూడా యెరోబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా సాధారణ వ్యక్తులలో నుండి కొందరిని ఉన్నత స్థలముల మీద యాజకులుగా నియమించాడు. అంటే యెరోబాముకి తనకి ఇష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలముల మీద యాజకులుగా నియమించాడు. అయితే దీని విషయంలో దేవుని విషయంలో పాపం చేయగా యెరోబాము వంశం నుండి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశించిపోయేలా ఇది వారికి పాపానికి కారణమయ్యింది. దాని ఫలితంగా యెరోబాము కుటుంబంలోని తన కుమారుడైన అబియా అనే వ్యక్తికి ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ యెరోబాముకి పుట్టిన కుమారుని పేరు అబియానే, అలానే రెహబాముకి పుట్టిన కుమారుని పేరు కూడా అబియానే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. యెరోబాము కుమారుడు చనిపోతాడు. దాని గురించి కూడా చూద్దాము. యెరోబాము కుమారుడైన అబియా ఆరోగ్యం క్షీణించింది. అంటే అనారోగ్యంగా ఉండేది. మనకి అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. కానీ మనకేదైనా అవసరం వచ్చింది అంటేనే దేవుని సన్నిధికి వస్తాము. అలానే యెరోబాము కూడా తన భార్యకు ఇలా చెప్తాడు. నేను రాజు కాకముందు అహియా ప్రవక్త నా దగ్గరకు వచ్చి దేవుని మాటగా నేను రాజు అవుతానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు యెరోబాము భార్యవని తెలియకుండా ముసుగు వేసుకొని షీలోహులో నివసిస్తున్న అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మన కుమారుని ఆరోగ్యం బాగుపడుతుందో లేదో అతడు నీకు తెలియజేస్తాడు అని చెప్పి యెరోబాము తన భార్యకు నువ్వు 10 రొట్టెలు 10 అప్పములు కొంచెం తేనె తీసుకొని ప్రవక్తను దర్శించమని చెప్తాడు. అలానే యెరోబాము భార్య ఆ ప్రకారమే చేస్తుంది. అప్పటికి అహియా ప్రవక్త వృద్ధాప్యం చేత కళ్ళు కనిపించకుండా ఉండెను. అయితే దేవుడైన యెహోవా అహియా ప్రవక్తకు ముందే చెప్తాడు, యెరోబాము భార్య నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాడు. యెరోబాము కుమారుని ఆరోగ్యం క్షీణించింది. అతని గురించి నీ చేత విచారించడానికి యెరోబాము భార్య మారువేషంలో వస్తుంది. నేను నీకు చెప్పిన మాటలు ఆమెకు చెప్పమని సెలవిస్తాడు. అంతలో యెరోబాము భార్య అహియా యొక్క ద్వారం దగ్గరికి రావడం గమనించిన కాలిచప్పుడు విన్న అహియా ప్రవక్త ఆమెతో ఇలా అన్నాడు. యెరోబాము భార్య లోపలికి రమ్మని అంటాడు. నువ్వు వేషం వేసుకుని రావడం ఏంటి? నీకు కఠినమైన మాటలు చెప్పాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పాల్సింది ఏంటి అంటే ఇలా చెప్పడం ప్రారంభించాడు. నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలీల వారను నా జనుల మీద అధికారిగా నియమించాను. సొలొమోను నన్ను అనుసరించకుండా నా కట్టడల నుండి తొలగిపోయాడు. దావీదు సంతతి వారి యొద్ద నుండి తీసివేసి నీకిచ్చాను. నా సేవకుడైన దావీదు నన్ను అనుసరించి నా మార్గంలో నడిచాడు. నిన్ను కూడా నా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అయినా నువ్వు నన్ను విడిచిపెట్టి ఇతర విగ్రహాలను విగ్రహ దేవతలను పట్టుకొని కోపం పుట్టించావు. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా నువ్వు కీడు చేశావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పిస్తున్నాను. ఇశ్రాయేలీల వారిలో అల్పులు గాని గనులు లేకుండా యెరోబాము వంశం నుండి మగవారిని అందరినీ నిర్మూలం చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకి దానిని ఊడ్చివేసినట్లుగా యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేస్తాను అని చెప్తాడు. ఇది 1 రాజులు 14 అధ్యాయంలో కనిపిస్తుంది. పట్టణంలో యెరోబాము సంబంధులలో చనిపోయిన వారిని
కుక్కలు తింటాయి, బయట భూమిలో మరణమైన వారిని ఆకాశ పక్షులు తింటాయి అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్తాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళు. నీ పాదాలు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోతాడు. అతని నిమిత్తం ఇశ్రాయేలీల వాళ్ళందరూ అంగలారుస్తారు, అంటే ఏడుస్తారు. ఇతనొక్కడే సమాధిలోకి వెళ్తాడు, అంటే సమాధిలో అతన్ని పాతి పెడతారు. ఇది కాకుండా యెహోవా తన నిమిత్తం ఒకరిని ఇశ్రాయేలీల వారి మీద రాజుగా నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేస్తాడు. దేవుడు కొద్ది కాలంలోనే రాజుగా నియమించబోతున్నాడు. ఇశ్రాయేలీల వారు దేవతా స్తంభాలను నిలిపి యెహోవాకు కోపం పుట్టించారు గనుక నీటి యందు రెల్లు అల్లాడుచున్నట్లుగా యెహోవా ఇశ్రాయేలీలను మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లుగా వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతల వరకు చెదరగొట్టును. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారణమయ్యాడు యెరోబాము. యెరోబాము చేసిన పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలీల వారిని అప్పగించబోతున్నాడు అని అహీయ ప్రవక్త చెప్తాడు. అటు తర్వాత యెరోబాము భార్య లేచి పట్టణానికి వెళ్ళిపోతుంది. తీర్సా అనే పట్టణానికి వచ్చింది. ఆమె లోగిట ద్వారపు గడప దగ్గరికి రాగానే ఆ చిన్నవాడైన అబియా చనిపోతాడు. జనులు అతన్ని సమాధి చేశారు. దేవుని ప్రవక్త అయిన అహీయ చెప్పినట్లుగానే ఇశ్రాయేలీల వాళ్ళందరూ అతని కోసం అంగలార్చారు, అంటే ఏడ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి రాజైన యెరోబాము ఇశ్రాయేలీలను పరిపాలిస్తుండగా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెహబాము చనిపోతాడు. రెహబాము స్థానంలోకి అతని కుమారుడైన అబియా 18 సంవత్సరాల వయసులో ఏలడం ప్రారంభిస్తాడు. దీని గురించి 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. అయితే అబియాకి యెరోబాముకి మధ్య యుద్ధాలు జరిగాయి. అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకున్నాడు. అయితే యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకున్నాడు అతనికి ఎదురుగా, అంటే అబియాకి ఎదురుగా వారిని యుద్ధానికి వ్యూహపరిచాడు. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము అనే కొండ మీద నిల్చొని వారితో ఇలా ప్రకటించాడు: ఇశ్రాయేలీల రాజ్యం అనేది ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చనని మీరు తెలుసుకుందురు కదా. యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాడు. సొలొమోను కుమారుడైన రెహబాము బాల్యదశ నుండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు దావీదు సంతతి వారి వశం ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయాలని తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. మీ రాజైన యెరోబాము బంగారు దూడలను దేవతలుగా జయించినవి మీ దగ్గర ఉన్నాయి. అహరోను వంశీయులైన యాజక సేవ జరిగించాల్సిన లేవీలను తీసేసి అన్యుల దేశంలో ప్రజలు చేసినట్టుగా సాధారణ వ్యక్తులను యాజకులుగా నియమించారు. ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడవుతున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. మేము లేవీయులను, అహరోను వంశపు వారిని మాత్రమే యాజకులుగా సేవ చేస్తున్నారు. మేము దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాము. కానీ మీరు యెహోవాను విడిచి అన్యుల దేవతలను ఆరాధిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే మాకు తోడై ఉన్నాడు, మాకు అధిపతిగా ఉన్నాడు. మీ పితరులు ఆరాధించిన దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. ఒకవేళ యుద్ధం చేసినా మీరు ఓడిపోతారు అని చెప్తాడు. యెరోబాము అబియా సైన్యం యొక్క వెనుక భాగంలో మాటుగాళ్లను ఉండేలా చేశాడు. అయితే యూదావారి చుట్టూ యెరోబాము యొక్క సైన్యం అనేది ఉందని తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు బూర ఊదారు. అప్పుడు యూదావారు యుద్ధం చేయగా దేవుడు అబియాకు తోడుగా ఉన్నాడు. యూదావారి ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేకపోయారు. యూదావారు యుద్ధం చేయగా దేవుడు అబియాకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను మొత్తాడు. ఇశ్రాయేలీల వారు యూదావారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలీల వారిని యూదావారి చేతికి అప్పగించాడు. యూదావారు దేవుణ్ణి ఆశ్రయించినందున జయం పొందారు. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామాలను, ఏషేనాను దాని గ్రామాలను, ఎఫ్రోనును దాని గ్రామాలను పట్టుకుంటాడు. అబియా బ్రతికిన కాలంలో
యెరోబాము మళ్ళీ బలం పొందుకోలేదు. యెహోవా యెరోబామును మొత్తినందున అతడు మరణించాడు. యెరోబాము చేసిన ఇతర కార్యాల గురించి, అతడు జరిగించిన యుద్ధాల గురించి, ఇశ్రాయేలీల రాజుల ప్రభుత్వం గురించి ఇశ్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. యెరోబాము 22 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. యెరోబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలీలకు రెండవ రాజు అవుతాడు. యెరోబాము మొదట్లో దేవుని మార్గంలో నడిచాడు, కానీ చివరిలో దేవుని మార్గంలో నడవలేదు. యెరోబాము వలనే రెహబాం రాజ్యంలోకి విగ్రహ ఆరాధన అనేది వచ్చింది. అలా వారు అన్యుల దేవతలను ఆరాధించారు. యెరోబాము బంగారు దూడలను చేయించకపోతే విగ్రహారాధన అనేది ఇశ్రాయేలీల రాజ్యంలోకి, యోధా వారి రాజ్యంలోకి వచ్చేది కాదు. యెరోబాము తర్వాత యెరోబాము కుమారుడైన నాదాబు పరిపాలిస్తాడు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరంలో ఇశ్రాయేలీల వారికి నాదాబు రాజయ్యి 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇశ్రాయేలీల రాజైన యెరోబాము తను పరిపాలించిన కాలంలో ప్రజలను రెహబాము వైపు తిప్పకుండా ఉండాలని, యెరూషలేమునకు పోనివ్వకుండా ఉండాలని 2 బంగారు దూడల విగ్రహాలను చేయించి వాటిని ఆరాధించేలా చేయించాడు. ప్రజలను యెరూషలేములోనికి పోనివ్వకుండా ఈ విధంగా చేశాడు. ఇలా దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ వచ్చాడు. అదే మార్గంలో నాదాబు కూడా యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. నాదాబు రాజు ప్రజలను విగ్రహాలను ఆరాధించేలా చేసి ప్రజలను పాపంలో పడేయడానికి కారణమయ్యాడు. దేవుని దృష్టిలో చెడు నడత నడిచి ప్రజలను దేవుని మార్గం నుండి చెడు నడత నడిపించాడు ఈ నాదాబు రాజు. అయితే ఇశ్శాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాడు. నాదాబును ఇశ్రాయేలీల వాళ్ళందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను వరకు ముట్టడి వేస్తుండగా గిబ్బెతోను అనే ప్రాంతంలో బయేషా నాదాబును చంపేస్తాడు. ఇక్కడితో నాదాబు పరిపాలన అనేది ముగుస్తుంది. ఇతను పరిపాలించింది 2 సంవత్సరాలే అయినప్పటికీ దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. కాబట్టి దేవుడైన యెహోవాకు కోపం పుట్టించినందున యెరోబాము మీదకి, అతని సంతానం మీదకి కీడు రప్పిస్తానని, వారి వంశాన్ని లేకుండా నిర్మూలన చేస్తాను అని అహీయా ప్రవక్త యెరోబాము భార్యకు ముందే ప్రవచించాడు. ఇది 1వ రాజులు 14వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. ఇక యెరోబాము సంతతి వారు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరూ లేరు. అంటే యెరోబాము సంతానం అనేది ఇక్కడితో ముగిసింది. ఎందుకంటే బయేషా యెరోబాము సంతతి వారందరినీ చంపించేస్తాడు. నాదాబు చేసిన ఇతర కార్యాల గురించి, మనకు తెలియని విషయాల గురించి ఇశ్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. ఇందులో ఇశ్రాయేలీలను పరిపాలించిన 3వ రాజైన బయేషా గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 1వ రాజులు 15వ అధ్యాయం 27 నుంచి 1వ రాజులు 16వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు కనిపిస్తుంది. అలానే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీల వారికి 2వ రాజుగా నాదాబు పరిపాలిస్తున్న సమయంలో ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను అనే ప్రాంతంలో యుద్ధం చేస్తుండగా అహీయా కుమారుడైన బయేషా నాదాబు మీద కుట్ర చేసి నాదాబుని చంపేస్తాడు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరంలో బయేషా ఇశ్రాయేలీల వారికి 3వ రాజు అవుతాడు. బయేషా రాజైన తర్వాత యెరోబాము సంతతి వారినందరినీ హతం చేస్తాడు. ఇది దేవుడైన యెహోవా అహీయా ప్రవక్తకు సెలవిచ్చిన ప్రకారంగా యెరోబాము సంతతి వారిని లేకుండా నిర్మూలించేశాడు. అహీయా కుమారుడైన బయేషా తిర్సా పట్టణమందు ఇశ్రాయేలీలందరినీ 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కూడా యెరోబాము చేసినట్టుగా దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు. విగ్రహాలను ఆరాధించి వాటికి పూజించి ఉన్నత స్థలాల మీద బలులర్పించడం అనేవి చేస్తూ వచ్చాడు. అయితే బయేషా దేవుని మార్గంలో ఒక్కసారి కూడా నడిచినట్టు కనిపించదు. బయేషా బ్రతికిన దినములన్నీ ఆసాతో యుద్ధం జరిగింది. అలానే బయేషా యోధా వారిని ఇటువైపు రాకుండా, ఇశ్రాయేలీల వారిని అటువైపు పోకుండా, వ్యాపారం వాణిజ్యం జరగకుండా ఆసా ఏలుబడిలో 36వ సంవత్సరంలో ఇశ్రాయేలీల రాజైన బయేషా యోధా వారి మీద దండెత్తి యోధా రాజైన ఆసా దగ్గరకు రాకపోకలు జరగకుండా ఉండాలని రామ అనే ప్రాకారపు పట్టణాన్ని లేదా ప్రాకారపు గోడలు కట్టిస్తున్నాడు. యోధా వారిని ఇటు రానివ్వకుండా, ఇశ్రాయేలీలను అటుపోనివ్వకుండా వ్యాపారం వాణిజ్యం అనేది స్తంభింపజేశాడు. అయితే ఈ విషయం తెలిసిన యోధా రాజైన ఆసా యెహోవా మందిరంలో ఉన్న వెండిని,
బంగారాలను తీసి సిరియా రాజైన బెన్హదదు దగ్గరికి దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి నాకును నీకును సంధి కలిగింది, అందుకని నీకు కానుకగా బంగారాన్ని పంపిస్తున్నాను, ఇవి స్వీకరించు. ఇశ్రాయేలీల రాజైన బయేషాతో నువ్వు సంధి చేసుకున్నావు కదా, అతనితో సంధి భంగం చేయమని చెప్తాడు. అప్పుడు బెన్హదదు ఆసారాజు మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలీల వారి పట్టణాల మీదకి పంపగా వాటి మీద కొన్ని పట్టణాల మీద పడి దాడి చేస్తారు. ఈ విషయం తెలిసిన బయేషా రామా పట్టణపు ప్రాకారాన్ని కట్టించడం మానేసి తాను చేయుచున్న పని చాలించెను, అంటే పని ఆపించాడు. ఇదైన తర్వాత దేవుని వాక్కు హనానీ కుమారుడైన యేహూకి ప్రత్యక్షమై బయేషా గురించి ఇలా సెలవిచ్చెను, నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చింపజేసి తిని, అయినను నువ్వు యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇశ్రాయేలీల వారైన నా ప్రజలను పాపం చేయడానికి కారకుడు అయ్యావు. కాబట్టి నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞలు గైకొనకుండా విరోధంగా చేస్తున్నారు. ఇలా చేస్తూ నాకు కోపం పుట్టించావు. కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూలంగా ధ్వంసం చేసి, అంటే నిర్మూలించేసి, నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్టు నీ సంతతి వారికి చేస్తాను. అయితే పట్టణంలో చనిపోయే బయేషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోయే వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అని దేవుడైన యెహోవా యేహూకి చెప్తాడు. అయితే యేహూ రాజైన బయేషాకి చెప్తాడు. అయినా సరే బయేషా ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటాడు. కొంతకాలానికి రాజైన బయేషా చనిపోతాడు. బయేషా తన పితరులతో కూడా నిద్రించి తీర్సా అనే పట్టణంలో సమాధి చేస్తారు. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. బయేషా రాజు చనిపోయిన తర్వాత యూదా రాజైన ఆసా ఏలుబడిలో 25వ సంవత్సరాన బయేషా కుమారుడైన ఏలా రాజవుతాడు. ఏలా 2 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఏలా రాజు కూడా యెరోబాము నడిచినట్టు దేవునికి విరోధంగా చెడు క్రియలు చేస్తాడు. విగ్రహాలను ఆరాధించడం, ప్రజలను పాపం చేయడానికి కారకుడయ్యాడు. వారు విగ్రహాలను ఆరాధిస్తూ తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. అయితే ఏలా పరిపాలిస్తున్న సమయంలో తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడుగా అర్సా ఇంట త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి చంపేశాడు. అతని స్థానంలో జిమ్రీ రాజవుతాడు. దేవుడు చెప్పినట్టుగా బయేషా సంతతి వారందరినీ హతం చేశాడు. బయేషా కుటుంబం అనేది ఇక్కడితో ముగిసిపోతుంది. అంటే బయేషా సంతతి వారు ఇక్కడితో ముగిసిపోతారు. ఇది యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో ఇది జరిగింది. ఏలా చేసిన ఇతర కార్యాల గురించి, అతను చేసిన క్రియలన్నిటి గురించి ఇశ్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ఏలా రాజు కూడా దేవుని యందు చెడు క్రియలు నడిచినవాడు. యెరోబాము చేసినట్టే చేశాడు. 5వ రాజైన జిమ్రీ గురించి తెలుసుకుందాం. ఈ జిమ్రీ గురించి 1 రాజులు 16వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. ఏలా రాజుని చంపిన తర్వాత జిమ్రీ అతనికి మారుగా రాజయ్యి బయేషా సంతతి వారినందరినీ చంపించాడు. అయితే ఇది దేవుడైన యెహోవా యేహూ ప్రవక్తకు సెలవిచ్చాడు. యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో జిమ్రీ తీర్సాలో 7 దినములు ఏలెను. జిమ్రీ తీర్సాలో 7 రోజులు ఏలాడు. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజైన ఏలాను చంపాడు అనే వార్తను అక్కడి ఉన్న జనులకు వినబడెను. కనుక ఇశ్రాయేలీల వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలీల వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇశ్రాయేలీలను పరిపాలించిన 6వ రాజైన ఒమ్రీ గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 1 రాజులు 16వ అధ్యాయం 21వ వచనం నుండి కనిపిస్తుంది. జిమ్రీ రాజు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గోనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయాలని అతని పక్షాన ఉంటారు. అయితే సైన్యాధిపతి అయిన ఒమ్రీ పక్షాన సగం మంది చేరారు. అయితే ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయించి తిబ్నీని చంపి ఒమ్రీ రాజవుతాడు. యూదారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలీల వారికి రాజయ్యి 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 12 సంవత్సరాలలో 6 సంవత్సరాలు
తీర్సా పట్టణాన్ని ఏలాడు. అతడు షేమేరు దగ్గర షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణపు యజమాని అయిన షెమెరు అనే అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. ఒమ్రీ దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. తన పూర్వీకులందరికంటే దేవుని దృష్టిలో పాపం చేశాడు, ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించాడు. నెబాతు కుమారుడైన యెరోబాము దేనిచేత ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడై దేవతలు పెట్టుకొని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకి కోపం పుట్టించారో ఆ మార్గంలోనే ఒమ్రీ కూడా నడిచాడు. ఇలా ఒమ్రీ దేవుని మార్గంలో చెడు నడత నడుస్తూ చనిపోయి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి యందు పాతిపెట్టారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల రాజుల గురించి వారు చేసిన చెడుతనం గురించి కొంతవరకు మాత్రమే ఈ గ్రంథంలో రాయించాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 7వ రాజైన ఆహాబు గురించి తెలుసుకుందాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలీల వారికి రాజయ్యి షోమ్రోనులో 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించి దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించినట్లు పాపక్రియలను అనుసరించాడు. దేవుడైన యెహోవా అన్యులను వివాహం చేసుకోవద్దని చెప్తూనే వచ్చాడు. అయితే ఆహాబు రాజు అన్యులైన సీదోనీలకు రాజైన ఎద్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఆహాబు యెజబేలును వివాహం చేసుకోక ముందు నుంచే దేవుని దృష్టిలో దేవునికి విరోధమైన విగ్రహాలను పూజిస్తూ వచ్చాడు. అదే సమయంలో యెజబేలును వివాహం చేసుకున్న తర్వాత వారు చేసే పాపక్రియలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. రాజైన సొలొమోను దేవుని యందు అంత భక్తిపరుడే, జ్ఞానం కలిగిన వాడే అన్యులను వివాహం చేసుకుంటే ఆ భార్యలు విగ్రహాల వైపు పూజించేలా చేశారు. అలాంటిది ముందు నుంచే విగ్రహాలను పూజిస్తున్న ఆహాబుకి అన్యురాలైన యెజబేలు తోడు కావటంతో అగ్నిలో ఆముదం పోసినట్టు తయారైంది. షోమ్రోనులో బయలుదేవతను పూజిస్తూ బయలుదేవతకు మందిరం కట్టించి బలిపీఠం కట్టించాడు. మరియు ఆహాబు ఆషేరా అనే దేవతా స్తంభం ఒకటి నిలిపాడు. ఈ ప్రకారంగా ఆహాబు దేవుని దృష్టిలో తన పూర్వీకులందరికంటే ఎక్కువగా పాపం చేసి దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. అతని దినములలో బేతేలీయుడైన హియేలు అనే వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టించాడు. అతడు దాని మీద పునాది వేయగా అబీరాము అనే తన పెద్ద కుమారుడు చనిపోయాడు. దాని గవిని ఎత్తగా నెగూబు అనే తన చిన్న కుమారుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది. ఇది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో కనిపిస్తుంది. యెహోషువ ఇంకా ఈ ఇశ్రాయేలీల ప్రజలు యెరికో పట్టణాన్ని నిర్మూలన చేసిన తర్వాత యెహోషువ ప్రజల చేత శపథం చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించాడు: ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టగా వాని చిన్న కుమారుడు చనిపోతాడు అని చెప్తాడు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఆహాబు చేస్తున్న పాపక్రియలను బట్టి ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చి దేవుని మాటగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవంతోడు, ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటిస్తాడు. అయితే దేవుని మాట చెప్పినప్పుడు ఏ రాజైనా దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు ప్రవక్తలని దానికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు. కానీ ఆహాబు అలా అడగలేదు, అలా అడగాలని కూడా లేదు. అయితే యెహోవా ఏలియా ప్రవక్తను కేరీతు వాగు దగ్గర దాక్కోమని చెప్తాడు. ఈ ఏలియా ప్రవక్త గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఏలియా రాజుకి చెప్పి వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత ఆ సంవత్సరంలో వర్షం లేక మంచు పడక కరువు సంభవిస్తుంది. అయితే ఇశ్రాయేలీల రాజ్యంలో దేవుడైన యెహోవా సేవకులను యెజబేలు చంపిస్తుంది, దేవుని ప్రవక్తలను నిర్మూలిస్తుంది. అయితే కరువు కాలంలో వారు దేవుని సేవకులను పోషించకుండా ఆహాబు రాజు బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్నాడు. దేవుడైన యెహోవా ప్రవక్తలను హింసిస్తూ చంపేస్తున్నారు. 3 సంవత్సరాలైన తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, దేవుడు వర్షం కురిపించబోతున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని ఏలియాకి చెప్తాడు. అయితే ఏలియా ఆహాబును దర్శించడానికి వస్తాడు. అప్పటికి షోమ్రోనులో గొప్ప కరువు సంభవించి ఉంటుంది.
ఆహాబు గృహ నిర్వాహకుడిగా ఓబద్యా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని ప్రవక్తలను గుహలో దాచిపెట్టి వారిని పెంచి పోషించాడు. అయితే ఆహాబు రాజు తన గృహ నిర్వాహకుడిని పిలిచి దేశంలో పశువులకు, గుర్రాలు, కంచరగాడిదలు ప్రాణాలతో కాపాడుటకు గడ్డి దొరుకుతుందో లేదో తెలుసుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఆహాబు రాజు ఒకవైపు, గృహ నిర్వాహకుడైన ఓబద్యా ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆహారం ఎక్కడైనా దొరుకుతుందేమో అని సంచరిస్తూ ఉంటారు. అయితే ఓబద్యా వెళ్తున్న మార్గంలో ఏలియా ప్రవక్త కనిపిస్తాడు. ఏలియా ప్రవక్త ఓబద్యాతో ఇలా అంటాడు, నేను జీవం కలిగిన యెహోవా తోడు, నేను ఈరోజు ఆహాబుని దర్శించాలి అని ఓబద్యాకి చెప్తాడు. అప్పుడు ఓబద్యా రాజైన ఆహాబుకి ఈ వర్తమానం పంపిస్తాడు. అప్పుడు ఆహాబు రాజు ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలీలను శ్రమ పెట్టువాడవు నువ్వు కావా అని ఏలియాతో అంటాడు. దానికి ఏలియా, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనకుండా బయలుదేవతలను అనుసరిస్తూ నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలీలను శ్రమ పెడుతున్నారు అని చెప్పి ఒక సవాల్ విసురుతాడు. యజబేలు పోషిస్తున్న 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది అషేరాదేవి ప్రవక్తలను కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి, నువ్వు ఆరాధిస్తున్న బయలు నిజమైన దేవత లేదా యెహోవా నిజమైన దేవుడా అనేది నేను నిరూపిస్తాను అని చెప్తాడు. ఏలియా ప్రవక్త ఈ కార్యం జరగడానికి 2 ఎడ్లను సిద్ధపరచమని చెప్తాడు. వాటిలో ఒక దానిని తునకలుగా చేసి అగ్నిలో ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద ఉంచాలి. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి దాన్ని కట్టెల మీద ఉంచుతాను. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యండి. నేనైతే యెహోవా నామంలో ప్రార్థిస్తాను. ఏ దేవుడు అగ్ని చేత కట్టెలను కాలుస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని చెప్తాడు. దానికి బయలు ప్రవక్తలు కూడా ఒప్పుకుంటారు. అయితే ముందు బయలు ప్రవక్తలను అగ్ని ఏమీ అంటించకుండా మీ దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పగా ఆ 400 మంది బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థిస్తూనే ఉంటారు. బయలా, మా ప్రార్థన విను అని ప్రార్థిస్తారు, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏలియా వంతు వచ్చింది. ఇప్పుడు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలందరినీ పిలిచి కింద పడి ఉన్న, త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం బాగు చేసి యెహోవా వాక్కు చొప్పున యాకోబు సంతానము గోత్రపు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని యెహోవా నామంలో బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టేంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలు పేర్చి ఎద్దును తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి మీరు ఆ పశుమాంసం మీద 4 తొట్ల నిండా 4 సార్లు నీళ్లు నింపండి. అలా 3 సార్లు చేయమని చెప్తాడు. అక్కడ నీళ్లు పొర్లి పారాయి, అంటే ఆ పశుమాంసం మీద నీళ్లు పోసినప్పుడు. అలానే కందకంలో కూడా నీళ్ళు అనేవి నిండాయి. అప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా ఇలా ప్రార్థించాడు, యెహోవా నా దేవా, ఈ ప్రజలకు నీ మహిమను కనపరచండి. ఇశ్రాయేలీలకు నీవు దేవుడయ్యున్నావని, నేను నీ సేవకుడనయ్యున్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నేను చేశానని ఈ దినమున కనపరచమని నీవు వారి హృదయములను నీ తట్టు తిప్పులాగా ఈ జనులకు తెలిసేలా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థిస్తాడు. అప్పుడు పైనుండి యెహోవా అగ్ని దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను దహించి కందకంలో ఉండే నీటిని కూడా ఆరిపోజేసింది. దేవుని మహిమ కనపరచగా ప్రజలందరూ సాగిలపడి యెహోవాయే నిజమైన దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలందరినీ చంపించాడు. తర్వాత ఏలియా, విస్తారమైన వర్షం వచ్చేలా ధ్వని పుడుతుంది, నువ్వు వెళ్ళి భోజనం చేయమని ఆహాబుకి చెప్తాడు. ఆహాబు తన రాజ్యానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి 7 మార్లు ప్రార్థింపగా వర్షం కురుస్తుంది. ఆహాబు జరిగిన విషయం అనేది ప్రవక్తలను చంపించడం గురించి యజబేలుకు చెప్పగా యజబేలు తన దూతలను ఏలియా దగ్గరికి పంపించి రేపు ఈ వేళకు నీ ప్రాణం తీస్తాను అని వర్తమానం పంపించగా ఏలియా తప్పించుకొని అరణ్యంలోకి వెళ్తాడు. అప్పుడు సిరియా రాజైన బెన్హదదు తన యొద్ద గుర్రాలను, రథాలను సమకూర్చి 32 మంది రాజులుండగా తన సైన్యమంతటిని సమకూర్చి షోమ్రోనును ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాడు. అయితే సిరియా రాజైన బెన్హదదు ఆహాబు రాజు దగ్గరికి తన దూతలను పంపించి, నీ వెండి బంగారాలన్నీ నావే,
నీ భార్యలలో నీ పిల్లలలో సౌందర్యం గలవారు నావారే బెన్హదదు రాజు సెలవిస్తున్నాడు అని ఆ దూతలు చెప్తారు. అందుకు ఆహాబు రాజు సమస్తము నీ వశమునే ఉన్నాయి అని చెప్తాడు. రేపు ఈవేళ నీ భార్యలు నీ పిల్లలను నాకు అప్పగించవలనని నీ యొద్దకు నా దూతలను పంపించాను అని చెప్తాడు. అయితే ఆహాబు రాజు దగ్గర ఉండే దేశపు పెద్దలందరినీ పిలిచి అప్పుడు వారు ఆహాబు రాజుతో బెన్హదదు మాట వినొద్దు అని పెద్దలందరూ చెప్తారు. బెన్హదదు చేసే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోండి అని ఆహాబు రాజు చెప్తాడు. ఆహాబు రాజు తన దూతలను పంపించి, నా ఏలినవాడైన రాజా, నీ సేవకుడనైన నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను తప్పక చేస్తాను, కానీ నీవిప్పుడు చెప్పిన దానిని నేను చేయలేను అని ఆహాబు రాజు యొక్క దూతలు బెన్హదదు రాజుకు చెప్తారు. అయితే బెన్హదదు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి సిద్ధమై షోమ్రోను పట్టణం ఎదుట నిలవగా దేవుని ప్రవక్త అయిన ఒకడు ఆహాబు రాజు దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతా నువ్వు చూస్తున్నావు. నేను యెహోవానని నువ్వు గ్రహించినట్లు ఈరోజు నేను దానిని నీ చేతికి అప్పగిస్తాను అని ఆ ప్రవక్త చెప్తాడు. దానికి ఆహాబు రాజు ఇది ఎవరి చేత జరుగుతుంది అని అడుగుతాడు. దానికి ప్రవక్త, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత ఇది జరుగుతుంది, యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్తాడు. దానికి రాజు, మరి యుద్ధం ఎవరు ఆరంభించాలి అంటే యుద్ధం ఎవరు మొదలు పెట్టాలి అని అడుగుతాడు. దానికి ఆ ప్రవక్త, నువ్వే యుద్ధం ప్రారంభించాలి అని చెప్తాడు. అటు తర్వాత ఆహాబు తన రాజ్యంలోని రాజ్యాధిపతులను లెక్కింపగా 252 మంది ఉంటారు. ప్రజలు 7,000 మంది ఉంటారు. మధ్యాహ్నం వీరు బయలుదేరగా బెన్హదదును అతని సహకారులైన 32 మంది రాజులు గుడారంలో తాగి మత్తులై ఉన్నారు. అయితే రాజ్య అధిపతులలో యవ్వనులు సిరియనులను చంపుతుండగా బెన్హదదు రాజు గుర్రం మీద తప్పించుకొని పారిపోతాడు. అలా ఇశ్రాయేలీలు వారిపై విజయం పొందుతారు. అప్పుడు ఆ ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చి, నువ్వు బలం తెచ్చుకో, నువ్వు చెయ్యాల్సిన దాన్ని కనిపెడుతుండు, వచ్చే సంవత్సరం సిరియా రాజు మళ్ళీ నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు అని ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతాడు. అయితే సిరియా రాజైన బెన్హదదుతో తన సేవకులు ఇలా చెప్తున్నారు, రాజా, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులు. అయితే మనం వారితో మైదానంలో యుద్ధం చేస్తే తప్పకుండా మనమే గెలుస్తాము అని చెప్పి ఇందుకు మనం చేయాల్సింది ఏంటి అంటే 32 మంది రాజుల స్థానాలను తీసేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి మైదానంలో యుద్ధం చేస్తే మనమే గెలుస్తాము అని చెప్పగా ఆ ప్రకారమే చేస్తారు. కాబట్టి తర్వాత సంవత్సరంలో ఇశ్రాయేలీల వారితో సిరియనులు అధిక బలంతో యుద్ధం చేయడానికి ఆఫేకు అనే ప్రాంతంలో దిగుతారు. అప్పుడు ఇశ్రాయేలీల చుట్టూ సిరియనుల సైన్యం ఎక్కువ కావడంతో ఇశ్రాయేలీల వారు మేకపిల్లలలాగా ఉన్నారు. కానీ సిరియనులు మాత్రం ఇశ్రాయేలీలను కప్పుకొని ఉన్నారు. అప్పుడు ఆహాబు రాజు దగ్గరికి ఒక దైవజనుడు వచ్చి ఇలా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని వారు అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతా నీ చేతికి అప్పగిస్తాను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారాలు వేసుకొని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధానికి కలుసుకొనగా ఇశ్రాయేలీల వారు ఒక్కరోజులోనే సిరియనులను 1,00,000 మందిని హతం చేశారు. తక్కిన వారు ఆఫేకు పట్టణంలోకి పారిపోతారు. 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆఫేకు పట్టణంలో ప్రవేశించి ఆయా గదులలో చొరగా బెన్హదదు సేవకులు బెన్హదదు రాజుతో ఇలా అంటున్నారు, ఇశ్రాయేలీల రాజులు దయాళుడు దయాపరులని మేము వింటిమి. కనుక నీకు అనుకూలమైతే మేము నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఆహాబుతో సంధి చేసుకుంటాడు. అయితే అటు తర్వాత ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టమని చెప్తాడు. అతడు ఆ ప్రవక్తను కొట్టుటకు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ ప్రవక్త అతనితో, నువ్వు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోగానే సింహం ఒకటి ఎదురై నిన్ను చంపుతుంది అని చెప్పగా సింహం ఆ వ్యక్తిని చంపుతుంది. తర్వాత మరి ఒకడు ప్రవక్తకు కనపడినప్పుడు అతన్ని నన్ను కొట్టమని అనగా అతడు కొట్టి గాయపరచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి మారువేషం వేసుకుని మార్గమందు ఆహాబు వస్తున్న మార్గంలో కనిపెట్టుకొని ఉన్నాడు. రాజు రావడం గమనించి రాజు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇలా చెప్తాడు, నీ దాసుడనైన నేను యుద్ధానికి వెళ్ళాను.
అక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని వచ్చి రెండవ వ్యక్తిని కనిపెట్టుకొని ఉండమని చెప్తాడు. ఏ విధంగా అయినా ఆ రెండో వ్యక్తి తప్పించుకొని పోతే వాని ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పోతుంది, లేదా 2 మణుగుల వెండి ఇవ్వాలి అని చెప్తాడు. అయితే నాకు పని ఉండి అక్కడక్కడ తిరుగుతుండగా ఆ వ్యక్తి నాకు కనబడలేదు అని అంటాడు. అప్పుడు ఇశ్రాయేలీల రాజు, నీకు నువ్వే తీర్పు తీర్చుకున్నావు కనుక నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు ప్రవక్త తన మారువేషం తీసేస్తాడు. అప్పుడు ఆహాబు రాజు ఇతను దేవుని ప్రవక్తలలో ఒకడు అని గుర్తుపడతాడు. ఆ ప్రవక్త ఇలా చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుణ్ణి నువ్వు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చావు కనుక వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణము, వాని జనములకు మారుగా నీ జనులు అప్పగించబడతారు అని రాజుతో చెప్పగా కోపంతో రాజు షోమ్రోనుకి వెళ్తాడు. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోనులో రాజైన ఆహాబు నగరానికి ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట ఉంది. అయితే రాజైన ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట ఈ నగరానికి ఆనుకొని ఉంది కనుక అది నాకు కూర తోటకు ఇమ్మని, దానికి బదులుగా దానికంటే మంచి ద్రాక్ష తోటను ఇస్తాను అని అంటాడు. లేదా నీకు ఇష్టమైతే నీ ద్రాక్ష తోటని నాకు అమ్మమని చెప్తాడు. అందుకు నాబోతు, నేను నా ద్రాక్ష తోటను నీకు ఇవ్వను అని అంటాడు. మా తాతలు సంపాదించిన ఆస్తిని అమ్మడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అని అంటాడు. ఈ మాటలు విన్న ఆహాబు మూతి ముడుచుకొని కోపంగా వెళ్ళి తన నగరంలో మంచం మీద పండుకొని ఎవరితో మాట్లాడకుండా పడుకున్నాడు. అప్పుడే అక్కడికి యెజబెల్ వచ్చి, నువ్వెందుకు ఇలా ఉన్నావు ఏంటి అని అడిగినప్పుడు నాబోతు దగ్గర జరిగిన విషయాన్ని చెప్తాడు. దానికి యెజబెలు, నేను నీకు నాబోతు ద్రాక్ష తోట ఇప్పిస్తాను అని చెప్పి భోజనం చేయమని చెప్పి నీతిమంతుడైన నాబోతుని తప్పుడు సాక్ష్యం చూపించి నాబోతుని చంపిస్తుంది. అటు తర్వాత ఆహాబు నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకుంటాడు. దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్పిన మాట ప్రకారం ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకోవాలని నాబోతుని చంపించావు. ఏ స్థలంలో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తం నాకుతాయి అని ప్రవచిస్తాడు. అలానే యెజబెలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజబెలును తింటాయి అని ప్రవచిస్తాడు. ఆహాబు సంతతిని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడని చెప్తాడు. పట్టణమందు చనిపోయే ఆహాబు సంబంధికులను కుక్కలు తింటాయి, బయట భూమిలో చనిపోయే వారిని ఆకాశ పక్షులు తింటాయని చెప్తాడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు. ఇశ్రాయేలీలను పాపం చేయడానికి కారకుడై నాకు కోపం పుట్టించావు. ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారాలను ఆచార రీతిగా విగ్రహాలను పెట్టుకొని బహు హేయముగా ప్రవర్తించాడు అని ఏలియా ప్రవక్త చెప్తాడు. ఈ మాటలు విని వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆహాబు రాజు ప్రార్థిస్తాడు. ఇది చూసిన యెహోవా, అతడు నాకు భయపడి వినయంగా ప్రవర్తించాడు కనుక ఆ అపాయము అతని కాలంలో సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలంలో అతని కుటుంబీకుల మీద దాన్ని రప్పిస్తాను అని చెప్తాడు. దీని తర్వాత సిరియనులు ఇశ్రాయేలీలు 3 సంవత్సరాలు యుద్ధం చేయలేదు. అయితే అదే సమయంలో యూదారాజైన యెహోషపాతు ఆహాబు రాజు దగ్గరకు వచ్చినప్పుడు, ఆహాబు, రామోత్గీలాదు ప్రాంతం మనది, దాన్ని సిరియా రాజు ఆక్రమించాడు, దాని మీద యుద్ధానికి వెళ్ళి దాన్ని తిరిగి స్వాధీనపరుచుకుందాం, నువ్వు నాతో పాటు యుద్ధం చేయడానికి వస్తావా అని అడుగుతాడు. దానికి యెహోషపాతు, నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను, కానీ ముందు మనం దీని గురించి దేవుని యొద్ద విచారణ చేయాలి అని చెప్తాడు. ఇశ్రాయేలీల రాజు బయలు ప్రవక్తలను 400 మందిని పిలిపించి రామోత్గీలాదు మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారణ చేయగా, యెహోవా మీకు విజయం దయచేస్తాడు, యుద్ధానికి వెళ్ళండి అని చెప్తాడు. దానికి యూదారాజైన యెహోషపాతు విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని ఆహాబును అడుగుతాడు. అందుకు ఆహాబు, ఇమ్లా కుమారుడైన మిఖాయా అనే ప్రవక్త ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయొచ్చు, కానీ అతడు నా గురించి ఎప్పుడు కీడు గురించే ప్రకటిస్తాడు, కానీ మేలుకరమైన మాటల గురించి ప్రకటించడు, అందుకే అతడంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాడు.
అప్పుడు యెహోషాపాతు దేవుని ప్రవక్తను మీరు అలా అనొద్దు అని అంటాడు. అప్పుడు ఆహాబు రాజు తన దూతలను పంపించి మికాయా ప్రవక్తను తన దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు ఇద్దరు రాజులు రాజవస్త్రాలు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర ఆసీనులై కూర్చొనున్నారు. వారి ముందు 400 మంది బయలు ప్రవక్తలు ప్రకటన చేస్తున్నారు. ప్రవక్తలందరూ యుద్ధానికి వెళ్ళండి, విజయం దయచేస్తాడు అని చెప్తుంటారు. అక్కడ కెనాయానా కుమారుడైన సిద్కియా అనే వ్యక్తి ఇనుప కొమ్ములను చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తాడు. అయితే మికాయా ప్రవక్తను పిలవడానికి వచ్చిన దూత ప్రవక్తలందరూ మంచి మాటలు చెప్తున్నారు కనుక నువ్వు కూడా మంచి మాటలు పలకమని చెప్తాడు. అందుకు మికాయా ప్రవక్త యెహోవా నాకేది చెప్తాడో నేను అదే చెప్తాను అని అంటాడు. మికాయా ప్రవక్త వచ్చి దేవుని మాటగా ఇశ్రాయేలీల వారందరూ కాపరి లేని గొర్రెలలాగా కొండల మీద చెదిరి ఉండటం నేను చూశాను. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళమని దేవుడైన యెహోవా సెలవిచ్చాడు అని చెప్తాడు. మికాయా ప్రవక్త ఇలా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనము మీద ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండటం నేను చూశాను. యెహోవా ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచాడు అని చెప్పగా మికాయాను కెనాయానా కుమారుడైన సిద్కియా వచ్చి నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎటువైపు పోయినని మీకాయాను చెంప మీద కొడతాడు. అందుకు మీకాయా దాగుకొనుటకు నీవు ఆయా గదులలో చొరబడినప్పుడు అది నీకు తెలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు రాజైన ఆహాబు మీకాయా ప్రవక్తను బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు అతనికి ఇష్టమైన ఆహారం ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మీకాయా ప్రవక్త ఇలా చెప్పాడు, సకల జనులారా నా మాట ఆలకించుడి. రాజువైన నీవు ఏమాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా ఈ మాటలు నా చేత పలకలేదు అని చెప్పగా ఇశ్రాయేలీల రాజైన ఆహాబు భయపడి మారువేషం వేసుకొని యెహోషాపాతుని రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధానికి రమ్మని చెప్తాడు. అలా వారు యుద్ధానికి వెళ్తారు. అప్పుడు సిరియా రాజు తన రథముల మీద ఉన్న అధికారులైన 32 మంది అధిపతులకు ఇలా చెప్తాడు, మనము ఇశ్రాయేలీల రాజుతో మాత్రమే యుద్ధం చెయ్యాలి, కానీ అల్పులతోనూ గనులతోనూ పోట్లాడవద్దు అని ఆజ్ఞాపిస్తాడు. రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలీల రాజు అనుకొని అతనితో యుద్ధం చేయడానికి వస్తారు. యెహోషాపాతు కేకలు వేయగా అతడు ఇశ్రాయేలీల రాజు కాదు అని గుర్తుపట్టి అతన్ని తరమడం మానారు. అయితే సిరియనుల సైన్యంలో ఒకడు తన విల్లును తీసి గురి చూడకుండా వదిలాడు. అది మారువేషంలో ఉన్న ఆహాబు రాజుకి తగిలింది. అప్పుడు ఆహాబు తన రథసారథితో రథాన్ని తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకి తీసుకొని పొమ్మని చెప్తాడు. అయితే అప్పటికి యుద్ధం బలంగా జరుగుతుంది. ఆహాబును సిరియనుల ఎదుట అతని రథాన్ని నిలవబెట్టారు. అస్తమయం అంటే సాయంకాలం కాగానే ఆహాబు రాజు చనిపోతాడు. తగిలిన గాయంలో నుండి అతని రక్తం కారి రథంలో మడుగు కట్టెను. సూర్యాస్తమయం సమయంలో దండువారు తమ తమ పట్టణాలకు దేశాలకు వెళ్ళిపోవచ్చు అని ప్రచురణాయను. ఈ ప్రకారంగా ఆహాబు మరణమై షోమ్రోన్లో పాతి పెట్టబడ్డాడు. అయితే కొలనులో వేశ్యలు స్నానం చేస్తుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. ఆహాబు చేసిన ఇతర కార్యాల గురించి, అతను చేసిన దాని గురించి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గురించి, కట్టించిన పట్టణాల గురించి ఇశ్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాలలో రాయబడి ఉంది. ఆహాబుకి 70 మంది కుమారులున్నారు. అతల్య అనే కుమార్తె కూడా ఉంది. యుద్ధంలో యెహోషాపాతు దేవునికి ప్రార్థించగా దేవుడు యెహోషాపాతును కాపాడతాడు. అలానే ఆహాబు కుమార్తె అయిన అతల్య యెహోషాపాతు కుమారుడైన యెహోరామును వివాహం చేసుకుంటాడు. ఆహాబు దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. ఏ పంట విత్తాడో అదే పంట కోశాడు. ఇశ్రాయేలీని పరిపాలించిన 8వ రాజైన అహజ్యా గురించి తెలుసుకుందాం. ఈ అహజ్యా గురించి 2 రాజులు 1 నుండి 2 వరకు కనిపిస్తుంది. అంటే 1వ అధ్యాయం 2వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన అహజ్యా 17వ సంవత్సరంలో రాజయ్యి 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తల్లిదండ్రులు ఎలా చేశారో పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని
అహజ్యా జీవితం కనిపిస్తుంది. ఇతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరించి యెరోబాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీల వారిని అన్యుల దేవతల వైపు పూజించేలా కారకుడయ్యాడు. ఆహాబు చనిపోయిన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలీల మీద పడి తిరగబడ్డారు. అయితే అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీ నుండి కింద పడి రోగి అవుతాడు. అహజ్యా తన సేవకులతో, మీరు ఎక్రోను దేవత అయిన బెయల్జెబూబు దేవత దగ్గరికి పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పొందుతానో లేదో విచారించమని దూతలను పంపుతాడు. అప్పుడు యెహోవా దూత ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై ఏలియాకి ఇలా చెప్తుంది, నీవు లేచి షోమ్రోను రాజైన అహజ్యా పంపించిన దూతలను ఎదుర్కొని ఇలా చెప్పు, ఇశ్రాయేలీల వారిలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బెయల్జెబూబు దగ్గరికి విచారించడానికి వెళ్తున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా చనిపోతావని చెప్పి ఏలియా వెళ్ళిపోతాడు. తర్వాత ఆ దూతలు రాజు దగ్గరకు వస్తారు. అప్పుడు అహజ్యా రాజు, మీరెందుకు తిరిగొచ్చారు అని అడుగుతాడు. దానికి వారు, ఒక వ్యక్తి మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపించిన రాజు దగ్గరికి తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయడానికి నువ్వు దూతలను పంపుతున్నావే, నువ్వు మంచం మీద నుండి దిగకుండానే చనిపోతావు అని చెప్పాడని చెప్తారు. అందుకు రాజు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని అడిగితే దానికి వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని చెప్తారు. అప్పుడు రాజు, అతడు ఏలియా అని చెప్తాడు. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకడిని, మిగతా 50 మందిని ఏలియా దగ్గరికి పంపించాడు. అయితే ఏలియా కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి కొండ ఎక్కి అతని దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించాడని అంటాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని అధిపతిని దహించునుగాక అని అంటాడు. అలానే దైవజనుడి మాట ప్రకారమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అధిపతిని ఆ మిగిలిన 50 మందిని దహించెను. మళ్ళీ అహజ్యా రాజు రెండవసారి 50 మందిని, 50 మందికి అధిపతి అయిన ఒకడిని ఏలియా దగ్గరికి పంపిస్తారు. ఏలియాని తీసుకొని రమ్మంటాడు. అయితే రెండోసారి వచ్చిన అధిపతి కొండ మీద ఉన్న ఏలియా దగ్గరకు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని అంటాడు. అలానే ఆ ప్రకారమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది. అయితే మూడవసారి అహజ్యా రాజు 50 మందిని, 50 మందికి అధిపతి అయిన ఒక్కడిని ఏలియా దగ్గరికి పంపిస్తారు. మూడవసారి వచ్చిన అధిపతి ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏలియా ఎదుట మోకాళ్ళూని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి అధిపతులు 2 అంటే 100 మందిని దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మనవి చేస్తాడు. దైవజనుడి విలువ తెలిసిన ఆ అధిపతి వినయంగా మాట్లాడాడు. అప్పుడు యెహోవా దూత ఏలియాతో, వానికి భయపడకు, వానితో కూడా కొండ దిగి రాజు దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. అలా ఇశ్రాయేలీల రాజైన అహజ్యా దగ్గరికి ఏలియా వస్తాడు. ఏలియా అహజ్యా రాజు దగ్గరికి వచ్చి రాజును చూసి, విచారణ చేయడానికి ఇశ్రాయేలీల వారి మధ్య దేవుడనేవాడు లేడనుకొని నువ్వు ఎక్రోను దేవత అయిన బెయల్జెబూబు దగ్గరికి విచారణ చేయడానికి దూతలను పంపితివే, నువ్వు ఎక్కిన మంచం మీద నుండి దిగకుండానే నువ్వు చనిపోతావు అని చెప్తాడు. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అహజ్యా చనిపోతాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 9వ రాజైన యెహోరాము గురించి తెలుసుకుందాం. ఈ యెహోరాము గురించి 2 రాజులు 9వ అధ్యాయం 26 నుండి 28 వరకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ కనిపిస్తున్న వచనాలు అధ్యాయాల్లో కూడా ఉంటుంది. ఇక ఆహాబు కుమారుడైన అహజ్యా రోగంతో చనిపోయిన తర్వాత అతనికి కుమారులు లేనందువల్ల, అంటే అహజ్యాకు కుమారులు లేనందువల్ల ఆహాబ్కి 70 మంది కుమారులు. 70 మందిలో ఒకడు చనిపోయాడు. మిగతా వారిలో ఒకడైన యెహోరాము ఇశ్రాయేలీల వారికి రాజయ్యి 12 సంవత్సరాలు పరిపాలిస్తాడు.
ఇతడు తన తల్లిదండ్రులు చేసినట్టు చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాన్ని తీసేశాడు, కానీ దేవుని దృష్టిలో చెడుతనం జరిగిస్తున్నాడు. యెరోబాము చేయించిన పాపక్రియలను చేస్తూ అనుసరిస్తూ వచ్చాడు. ఆహాబు ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలించిన కాలంలో మోయాబు రాజైన మేష అతను పన్నుగా 1,00,000 గొర్రె పిల్లలను 1,00,000 గొర్రె పొట్టేళ్లను చెల్లించాడు. ఈ మేషారాజుకి అనేకమైన గొర్రెల మందలు అనేవి ఉన్నాయి. అయితే యెహోరాము పరిపాలించిన కాలంలో మేషారాజు పన్ను చెల్లించకుండా తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు యెహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇశ్రాయేలీల వాళ్ళందరినీ సమకూర్చి యుద్ధానికి వెళ్తారు. తనకు సహాయంగా యూదారాజైన యెహోషాపాతు, ఏదోము రాజు కూడా వస్తాడు. అయితే ఇప్పుడు యూదారాజు, ఇశ్రాయేలీల రాజు, ఏదోము రాజు కలిసి మోయాబు రాజు మీద యుద్ధానికి వెళ్తారు. మోయాబు రాజు మీద యుద్ధానికి ఏదోము అరణ్య మార్గంలో వెళ్తారు. వారు బయలుదేరి 7 రోజులు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయిను. అప్పుడు ఇశ్రాయేలీల రాజైన యెహోరాము కటకట 3 రాజులమైన మనలను యెహోవా మోయాబీయులకు అప్పగించడానికి పిలిచాడు అని అంటాడు. దానికి యూదారాజైన యెహోషాపాతు ఇలా అంటాడు, దేవుని యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజైన యెహోరాము సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన ఏలియాకి ఉపచారం చేస్తూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే ఉన్నాడని చెప్తాడు. అప్పుడు ఆ 3 రాజులు యెహోషాపాతు మాట ద్వారా యెహోవా ఆజ్ఞ ఎలీషా ద్వారా తెలుస్తుందని చెప్పగా ఎలీషా దగ్గరికి వెళ్తారు. అయితే ఎలీషా ఇశ్రాయేలీల రాజును చూసి, నాతో నీకేంటి పని, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. దానికి యెహోరాము రాజు, అలా అనొద్దు, మోయాబీయుల చేతికి అప్పగించడానికి యెహోవా మమ్మల్ని పిలిచాడు అని చెప్పగా ఎలీషా, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవంతోడు, యూదారాజైన యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి నేను గౌరవిస్తున్నాను, కానీ నిన్ను చూడటానికి నేను ఇష్టపడేవాడిని కాదు. నా దగ్గరికి వీణ వాయించే వ్యక్తిని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పగా వారు అలా చేస్తారు. వీణ వాయించే వాయిద్యకారుడు వీణ వాయిస్తుండగా యెహోవా హస్తము ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఇలా ప్రకటన చేశాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరు మీ మందలు పశువులు తాగడానికి ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణాన్ని కొల్లగొట్టి మంచి చెట్లను నరికి నీటి బావులను పూడ్చివేస్తారు. సమస్తమైన భూములను రాళ్లతో నెరిపివేయుదురు అని చెప్తాడు. ఉదయ నైవేద్యం అర్పించే సమయంలో నీళ్లు ఏదోమో మార్గం నుండి వచ్చి దేశాన్ని నీళ్లతో నింపెను. ఇది ఇలా ఉండగా మోయాబీయులతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబీయులు విని యుద్ధానికి మోయాబీయులలో అల్పులేమి గనులేమి ఆయుధాలు ధరించుకొని వారందరినీ సమకూర్చి సరిహద్దులో నిలిచారు. ఉదయం మోయాబీయులు లేచి చూసినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా మోయాబీయులకు నీళ్లు రక్తంగా కనిపించింది. అప్పుడు వారు ఆ 3 రాజులు ఒకరినొకరు చంపుకున్నారు. మనం ఇశ్రాయేలీల దండులోకి వెళ్ళి దోపుడు సొమ్మును దోచుకోవడానికి ఇశ్రాయేలీల దండు వారి దగ్గరికి రాగా ఇశ్రాయేలీలు మోయాబీయులను హతం చేస్తూ వచ్చారు. మరియు వారు పట్టణాన్ని పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీద రాళ్లతో నింపి మంచి చెట్టులన్నీ నరికేసి కిర్హరేషేతు అనే ఒక పట్టణాన్ని మాత్రమే వాళ్ళు విడిచిపెట్టారు. అయితే మోయాబు రాజు యుద్ధం బహు కఠినంగా జరగడం చూసి 700 మంది కత్తిదూయి వారిని ఏదోము రాజు దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. కానీ వారి వలన అది జరగకపోయెను. అప్పుడు మోయాబు రాజు తనకు మారుగా ఏలాల్సిన తన పెద్ద కుమారుడిని తీసుకొని ప్రాకారం మీద దహనబలి కానీ అది వారి వలన కాకపోయెను. అప్పుడు మోయాబు రాజు తనకు మారుగా ఏలాల్సిన తన పెద్ద కుమారుడిని తీసుకొని ప్రాకారం మీద దహనబలి అర్పించగా ఇశ్రాయేలీల వారి మీదకి కోపం బహుగా వచ్చింది. కనుక వారు అతన్ని విడిచి తమ దేశానికి వెళ్ళిపోయారు.
అయితే దీని తర్వాత సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని ఆలోచన చేస్తాడు. అయితే ఎలీషా ప్రవక్త మాటలు విన్న యెహోరాము దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాడు. అలా తన వారిని రక్షించుకుంటాడు. ఎలీషా ప్రవక్త మాటలు విన్నందున రాజు తన సైన్యాన్ని రక్షించగలిగాడు. దీని తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చి షోమ్రోనును ముట్టడి వేశాడు. అప్పుడు షోమ్రోనులో బహు కరువు కలిగింది. ఎలాంటి పరిస్థితి ఎదురైంది అంటే గాడిద తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. అంటే సిరియా రాజు అంత కఠినంగా ముట్టడి వేశాడు. అయితే అదే సమయంలో 2 స్త్రీలు ఆహారం లేక ఈరోజు నీ బిడ్డను ఆహారంగా తిని రేపు నా బిడ్డను తిందాము అని ఒకరి బిడ్డను భక్షించిన తర్వాత రెండవ రోజు రెండవ బిడ్డను ఇమ్మని అడుగుతుంది. కానీ రెండవ స్త్రీ తన బిడ్డను ఇవ్వదు. ఇదే విషయాన్ని రాజుకు చెప్తారు. రాజు ఈ విషయం విని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాజు ఇదంతా ఎలీషా వల్లే జరిగింది అని ఎలీషా తలను తన దగ్గరికి తెమ్మని సైనికునికి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రాజు పంపిన మనిషి ఎలీషా దగ్గరికి వస్తుండగా ఎలీషాకి మొత్తం అర్థమవుతుంది. అయితే ఇది తెలిసిన ఎలీషా తన ఇంటి తలుపులు మూసి ఉంటాడు. అప్పుడు ఎలీషా రాజు దగ్గరికి వెళ్ళి యెహోవా మాట ఆలకించుము. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు 1 రూపాయి 1 మానిక సన్నని పిండి 1 రూపాయికి 2 మానికల ఎవలు దొరుకుతాయి అని చెప్తాడు. అందుకు యెహోరాము రాజు యొక్క అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని ఎలీషాతో అంటాడు. అందుకు ఎలీషా ప్రవక్త నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని తినలేవు అని చెప్తాడు. అప్పుడు పట్టణపు గుమ్మం దగ్గర 4 కుష్ఠరోగులుంటారు. వారు ఒకరినొకరు చూసి మనం ఇక్కడ ఉంటే ఎలా అయినా చనిపోతాము, అలాంటప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనమేముంది, మనము సిరియనుల దండులోకి వెళ్దాం, వారు బ్రతుకునిస్తే బ్రతుకుదాము అని మాట్లాడుతూ వెళ్తుంటారు. అయితే అప్పటికి సిరియనులు అక్కడి నుంచి పారిపోతారు. సిరియనుల దండులోకి వచ్చి చూడగా ఎవరూ ఉండరు. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వినపడింది వారికి. అయితే ఇశ్రాయేలీలు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు తెచ్చుకున్న గుర్రాలను గాడిదలను ఏమీ తీసుకొని పోకుండా ప్రాణాలను రక్షించుకునేందుకు పారిపోతారు. ఇది దేవుడైన యెహోవా చేసిన కార్యం. అలా కుష్ఠరోగులకు ఆ గుడారాలలో భోజనం, వెండి, బంగారం మరియు బట్టలనేవి దొరుకుతాయి. అవి అన్నీ తీసుకుని వెళ్ళి ద్వారపాలకులకు జరిగిన విషయం చెప్పగా ఈ మాటలు రాజుకు అందజేస్తారు. అలా దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా మరుసటి రోజున రూపాయికి మానిక సన్నని పిండి 2 మానికల ఎవలు అమ్మడం జరుగుతుంది. ఆ అధిపతిని జనులు ద్వారమందు అతన్ని తొక్కగా ఆ అధిపతి చనిపోతాడు. అటు తర్వాత ఇశ్రాయేలీల రాజైన యెహోరాము పరిపాలిస్తున్న 12వ సంవత్సరంలో అదే సమయంలో యూదా రాజైన అహజ్యా యెహోరాముతో పాటు రామోత్గీలాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయడానికి బయలుదేరగా సిరియన్లు యెహోరాముని గాయపరిచారు. అయితే రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు తాను పొందిన గాయాలను బాగుపరుచుకోవడానికి రాజైన యెహోరాము యెజ్రెయేలు అనే ఊరికొస్తాడు. అయితే యెహోరాముని చూడటానికి యూదారాజైన అహజ్యా యెజ్రెయేలు అనే ఊరికి వచ్చి దర్శిస్తాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల వారి మీద రాజుగా యేహూని పట్టాభిషేకం చేస్తాడు. యేహూ ఆహాబు సంతతి వారందరినీ నిర్మూలం చేస్తాడు. యేహూ యెహోరాము మీద కుట్ర చేస్తాడు. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలీల వారందరూ సిరియా రాజైన హజాయేలుని ఎదిరించడానికి రామోత్గీలాదు దగ్గర కావలి ఉన్నారు. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేస్తుండగా గాయాల పాలై మంచము పట్టిన వాడై ఉంటాడు. యెహోరామును చంపడానికి యెజ్రెయేలుకు వస్తాడు. అయితే యెహోరాము యేహూ వస్తున్నది గమనించి మొదట తన దగ్గర ఉన్న సైనికుణ్ణి తన దగ్గరికి వస్తున్న సైన్యం సమాధానంగా వస్తున్నారో లేదో అని 2 సార్లు 2 సైనికులను పంపగా వారు యేహూతో కలిసిపోతారు. ఆ 2 సైనికులు తన దగ్గరికి తిరిగి రాకపోవడంతో నాబోతు భూభాగం దగ్గర యేహూను చూసిన యెహోరాము సమాధానంగా వస్తున్నావా
అని అడుగుతాడు. దానికి ఏహు, నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇదంతా విపరీతంగా చేస్తుంటే సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని అన్నప్పుడు యెహోరాము రాజు అహజ్యా రాజుతో ద్రోహం జరుగుతుంది, పారిపోదాం పద అని చెప్పి పారిపోతుండగా యెహూ తన విల్లును ఎక్కుపెట్టి యెహోరాము భుజము మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను. కనుక అతడు రథమందే ఒరిగాడు. అలా యెహోరాము చనిపోతాడు. ఇక్కడితో ఆహాబు సంతతి అనేది అంతమవుతుంది. ఏహు రాజైన తర్వాత యూదారాజైన అహజ్యాను కూడా చంపేస్తాడు. ఇక్కడ ఆహాబు చేసిన పాపం తన కుమారుల మీదకి వచ్చింది. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 10వ రాజైన ఏహు గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 2 రాజులు 9వ అధ్యాయం 10, 11 వరకు కనిపిస్తుంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే 1 రాజులు 19వ అధ్యాయం 16వ వచనంలో ఏహుని పట్టాభిషేకం చేయమని దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తకు ముందే చెప్పాడు. అయితే ఏహు దేవుని ప్రణాళికలో ముందే ఉన్నాడని అర్థమవుతుంది. ఏహు అనే వ్యక్తి నింషి అనే వ్యక్తి యొక్క కుమారుడు. ఈ ఏహు ఆహాబు యొక్క సేవకుడు అని కనిపిస్తుంది. ఏలియా ప్రవక్త కాలంలో దేవుని మాట ద్వారా ఏహుని అభిషేకించమని చెప్పాడు. కానీ ఏలియా కాలంలో అలా జరగలేదు. అటు తర్వాత ఇశ్రాయేలీలకు యెహోరాము రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఏహుని ఎలీషా ప్రవక్త కాలంలో ఎలీషా శిష్యుడు ఏహుని రాజుగా అభిషేకిస్తాడు. అది ఎలా అంటే ఎలీషా ప్రవక్త శిష్యులలో యవ్వనుడిని పిలిచి అతనితో ఇలా అన్నాడు, తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గీలాదుకు వెళ్ళి ఏహుని అభిషేకించమని చెప్తాడు. అలా ఎలీషా శిష్యుడు ఏహుని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి తైలపు గిన్నె తీసుకొని పోయి తైలము తల మీద పోసి, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకిస్తున్నాను, ఇది యెహోవా వాక్కు అని చెప్పి ఆలస్యం చేయకుండా అభిషేకిస్తాడు. నా సేవకులైన ప్రవక్తలను హతం చేసిన దాన్ని బట్టి, యెహోవా సేవకులందరినీ చంపించిన దాన్ని బట్టి యెజబేలుకి ప్రతీకారం చేసేలాగా నువ్వు నీ యజమాని అయిన ఆహాబు సంతతి వారందరినీ చంపమని, ఆహాబు సంతతి వారందరూ నశించిపోతారు, పూర్తిగా ఆహాబు వంశంలో ఎవరిని ఉంచకుండా నిర్మూలించమని చెప్పి యెరోబాము కుటుంబీకులను బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను అప్పగిస్తాను. యెజబేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును అని ఈ మాటలు చెప్పి ఆ ప్రవక్త తలుపు తీసి పారిపోతాడు. అయితే ఏహు బయలుదేరి తన యజమాని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు సేవకులలో ఒకడు, ఏమైంది, ఆ వెర్రివాడు నీ దగ్గరికి రావడానికి కారణం ఏంటి అని అడుగగా దానికి ఏహు అతనికి జరిగిన విషయం చెప్పగా ఆ ప్రవక్త నాతో ఇలా చెప్పాడు, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషక్తునిగా చేస్తున్నానని యెహోవా సెలవిచ్చాడు అని నాతో చెప్పాడు అని అంటాడు. అంతటా వారు అతి వేగంగా వారి వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి ఏహు రాజయ్యున్నాడు అని చాటించారు. ఈ ప్రకారంగా నింషికి పుట్టిన యెహోషపాతు కుమారుడైన ఏహు యెహోరాము మీద కుట్ర చేశాడు. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలీల వారందరూ సిరియా రాజైన హజాయేలుని ఎదిరించడానికి యుద్ధం చేస్తారు. అయితే యుద్ధంలో యెహోరాముకి గాయాలవుతాయి. ఆ గాయాలను బాగు చేసుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు ఏహు యెజ్రెయేలు నుండి ఎవరిని తప్పించుకొని పోనీవద్దని ఆజ్ఞాపిస్తాడు. అలా ఏహు యెహోరాము దగ్గరికి వెళ్తుండగా యెహోరాముని దర్శించడానికి యూదా రాజైన అహజ్యా వస్తాడు. అప్పటికి యెహోరాము మంచము మీద పట్టి ఉన్నాడు. యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు ఏహు అతని సైన్యాన్ని చూసి యెహోరాముకు చెప్తాడు. అప్పుడు యెహోరాము ఒకడు రౌతును పిలిచి ఏహు సమాధానంగా వస్తున్నాడా లేదా అని అడగమని పంపిస్తాడు. అలా ఆ రౌతు వారిని ఎదుర్కొని సమాధానంగా వస్తున్నారా అని అడగమని రాజు నన్ను పంపాడు అని చెప్పగా ఏహు, నీకు సమాధానంతో ఏం పని, నా వెనకకు రమ్మని చెప్పగా ఏహు వెనక్కి వస్తాడు. అలా యెహోరాము 2వ రౌతును కూడా పంపించగా ఏహుతో కలిసిపోతాడు. అప్పుడు కావలివాడు, వీడు కూడా వారితో కలిశాడు అని యెహోరాముకు చెప్పగా గుర్రం మీద వస్తున్న వ్యక్తి వెర్రి తోలడం తోలుతున్నాడు కనుక అది నింషి కుమారుడైన ఏహు తోలడమే అని అంటాడు యెహోరాము. ఈ మాటలు విన్న యెహోరాము రథం సిద్ధం చేయించి యెహోరాము
యూదారాజైన అహజ్యా ఇద్దరూ కలిసి ఏహూని కలవడానికి యజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతన్ని ఎదుర్కొన్నారు. ఏహూని చూసి సమాధానమా అని అడుగగా, ఏహు నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంకా విపరీతంగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంటే సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పగా, యెహోరాము రథాన్ని తిప్పి అహజ్యాతో ద్రోహం జరుగుతుంది అని చెప్పి పారిపోతాడు. అప్పుడు ఏహు తన బలం కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా అతని గుండె గుండా దూసిపోయిను. కనుక అతడు తన రథంలోనే ఒరిగాడు. అయితే ఏహు తన అధిపతి అయిన బిత్కరును పిలిచి యెహోరాముని నాబోతు భూభాగంలో పడేయమని చెప్పగా అలా చేస్తాడు. ఎందుకంటే ఇది యెహోవా చెప్పిన మాట ప్రకారం జరిగింది. ఇది చూసిన అహజ్యా అడవి మార్గాన పారిపోతాడు. అయినను ఏహు అతన్ని తరిమి రథమునందు అతన్ని చంపమని ఆజ్ఞాపించగా సైనికులు ఇబ్లేయాము దగ్గరున్న గూరునకు వెళ్లే మార్గంలో అతన్ని కొట్టగా యూదారాజైన అహజ్యా మెగ్గిదోకు పారిపోయి అక్కడ చనిపోయాడు. అప్పుడు అతని సేవకులు అతన్ని రథం మీద వేసి యెరూషలేముకు తీసుకుని వచ్చి దావీదుపురమందు అతన్ని పితరుల సమాధిలో పాతిపెట్టారు. ఏహు యూదారాజుని ఇశ్రాయేలీయుల రాజుని చంపి ఏహు యెజ్రెయేలుకి తిరిగి వస్తాడు. ఏహు యెజ్రెయేలుకు వచ్చాడని యజబేలు విని ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించి కిటికీలో నుండి కనిపెట్టుకొని చూస్తుండగా ఏహు గుమ్మం ద్వారా ప్రవేశించాడు. ఆమె అతన్ని చూసి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది. అతడు తల పైకెత్తి చూడగా అక్కడ 2-3 పరిచారకులు ఉన్నారు. అయితే వారితో, నా పక్షాన ఉన్నవారెవరు, నా పక్షాన ఉంటే దీనిని పైనుండి కింద పడేయమని చెప్పగా వారు యజబేలును కిందకి పడేస్తారు. దాని రక్తంలో కొంత గోడ మీద గుర్రముల మీద చిందెను మరియు గుర్రముల చేత దానిని తొక్కించాడు. ఏహు లోపలికి ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని వెతికి పాతిపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. యజబేలును పాతిపెట్టడానికి వెళ్ళి చూడగా కపాలము, పాదములు, అరిచేతులు తప్ప మరి ఏమీ కనిపించలేదు. వారు తిరిగి ఏహు రాజుకి జరిగింది చెప్పగా ఏహు ఇలా చెప్తాడు, ఇది యజబేలని ఎవరూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యజబేలు మాంసాన్ని తిన్నాయి. యజబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంటవలె ఉండును అని తన సేవకుడైన తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది అని చెప్తాడు. అటు తర్వాత షోమ్రోనులో ఆహాబుకు 70 మంది కుమారులు, 1 కూతురు, ఆమె పేరు అతల్య అనే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ 70 మంది కుమారులను చంపమని వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో ఉండే యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఇలా ఆజ్ఞాపించాడు, మీ యజమానుని కుమారులు మీ దగ్గరే ఉన్నారు. మీకు రథములు, గుర్రములు, ప్రాకారం గల పట్టణమును, ఆయుధ సామాగ్రియు కలవు కదా. కాబట్టి ఈ తాకీదు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులలో ఉత్తముడు తగినవాడైన ఒకరిని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద ఆసీనునిగా చేసి మీ యజమాని కుటుంబీకుల పక్షాన యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి, 2 రాజులు అతని ముందర నిలవలేకపోయారే, మేము ఎలా నిలవగలము అనుకొని కుటుంబపు అధికారి, పట్టణపు అధికారి, పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి ఏహుకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నువ్వేది చెప్తే అలానే చేస్తాము, మేము ఎవరిని రాజుగా చేసుకోము, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించమని చెప్తాడు. అయితే అప్పుడు ఏహూ రాజు 2వ తాకీదు రాయించి, మీరు నా పక్షాన ఉండి నా మాట వినడానికి మీరు అంగీకరిస్తే మీ యజమాని అయిన ఆహాబు 70 మంది కుమారుల తలలను యెజ్రెయేలుకి తీసుకొని రండని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ 70 మంది కుమారులు పట్టణపు పెద్దలు ఎవరైతే పెంచారో వారి దగ్గరే ఉన్నారు. ఆ తాకీదును అందుకున్న క్షణమే పట్టణపు పెద్దలు ఆహాబు 70 మంది కుమారులను చంపి వారి తలలను గంపలో పెట్టి యెజ్రెయేలుకు ఆ గంపలను పంపిస్తారు. అయితే రాజు వాటిని 2 కుప్పలుగా వేయిస్తాడు. బయట స్థలంలో ఉదయం అయినప్పుడు ఏహూ రాజు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూసి, మీరు నిర్దోషులు, నేను నా యజమాని అయిన యెహోరాము మీద కుట్ర చేసి చంపాను. అయితే వీరందరినీ చంపింది ఎవరు
అని చెప్తూ ఆహాబు కుటుంబీకుల గురించి యెహోవా సెలవిచ్చిన మాటల ప్రకారం అన్నీ జరుగుతాయి. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చాడు అని చెప్తాడు. ఈ ప్రకారంగా యెహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులైన గొప్పవారినేమి కొద్దివారినేమి, గొప్పవారినందరినీ, ఆహాబు నియమించిన యాజకులను కూడా చంపించాడు. పూర్తిగా ఆహాబు వంశాన్ని నిర్మూలించాడు. అటు తర్వాత అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణానికి వెళ్తున్న మార్గంలో అతడు గొర్రెలు కత్తిరించే వారి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా యొక్క 40 మంది సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని అడుగగా, మేము అహజ్యా సహోదరులము అని చెప్పి రాజకుమారులను రాణి కుమారులను దర్శించడానికి వెళ్తున్నాము అని చెప్పగా యేహూ వారిని కూడా చంపేస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో వీరు యేహూ మీద యుద్ధం చేస్తారు అని శత్రుశేషం లేకుండా చంపేశాడు. అక్కడి నుండి ముందుకు వెళ్తుండగా అతన్ని ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి అతనితో చేయి కలపమని అనగా, ఇద్దరూ కలిసి యేహూ రథం మీద ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూడటానికి నాతో కూడా రమ్మని అతన్ని రథంలోకి ఎక్కించుకుంటాడు. యేహూ షోమ్రోనికి వచ్చి ఆహాబు వంశీయులందరినీ చంపి దేవుని చిత్తం జరిగించాడు. తర్వాత యేహూ ప్రజలందరినీ సమకూర్చి బయలు ప్రవక్తలను చంపించడానికి ఒక ఉపాయం వేశాడు. ఇలా ఆజ్ఞాపించాడు. ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాడు, కానీ యేహూ అనే నేను అధికముగా బయలుకు పూజ చేయబోతున్నాను. కాబట్టి బయలును ఆరాధించే ప్రవక్తలను, యాజకులను అందరినీ నా యొద్దకు పిలిపించండి. నేను బయలుకు గొప్ప బలి అర్పించబోతున్నాను. బయలు ప్రవక్తలలో ఒక్కడైనా పొరపాటున రాలేదు అంటే వాడిని బ్రతుకనియ్యను అని చెప్తాడు. అయితే యేహూ రాజు బయలు ప్రవక్తలందరినీ ఒకే చోట చంపాలని కపట ఉపాయం చేశాడు. బయలుకు మొక్కేవారిని, ఆరాధించేవారిని చంపాలి అని అనుకున్నాడు. మరియు యేహూ రాజు బయలునకు పండుగ నియమించబడిందని చాటించమని ఆజ్ఞాపించగా వారు అలా చాటించారు. అయితే యేహూ ఇశ్రాయేలీల దేశమంతా వర్తమానం పంపించగా బయలుకు మొక్కేవారందరూ వచ్చారు. రానివాడంటూ ఒక్కడు లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశించగా ఆ గుడి మొత్తం నిండిపోయింది. అప్పుడు యేహూ రాజు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కేవారందరికీ వస్త్రములు తెప్పించమనగా తెప్పించాడు. యేహూను రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా వారితో యేహూ, యెహోవా భక్తులలో ఒక్కరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా కేవలం బయలును ఆరాధించే వారిని మాత్రమే ఇక్కడ ఉండేలా జాగ్రత్త పడమని బయలునకు మొక్కే వారికి ఆజ్ఞాపిస్తాడు. బలులర్పించడానికి బయలు ప్రవక్తలు గుడిలో ప్రవేశించగా యేహూ 80 మందిని బయట కావలిగా ఉంచి వారితో, మీరు బయలు ప్రవక్తలలో ఎవరిని బ్రతకనివ్వకూడదు, చంపేయండి. దహన బలులు అర్పించడం పూర్తయిన తర్వాత మీరు లోపలికి వచ్చి అందరినీ చంపమని చెప్పగా ఆ ప్రకారమే బయలు ప్రవక్తలందరినీ చంపేస్తారు. చంపేసి వారిని బయటపడేసి బయలుగుడి ఉన్న పట్టణానికి పోయి బయలు విగ్రహాన్ని బయటకు తీసుకుని వచ్చి కాల్చేస్తారు. మరియు బయలు విగ్రహాన్ని, గుడిని పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేస్తారు. నేటి వరకు అది అలానే ఉంది. ఈ ప్రకారంగా యేహూ బయలుదేవతను ఇశ్రాయేలీల వారి మధ్య లేకుండా నాశనం చేశాడు. అయితే ఇక్కడి వరకు దేవునికి విధేయునిగా జీవించాడు యేహూ. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్టు యేహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అనే స్థలాల దగ్గరున్న బంగారు దూడలను అనుసరించడం మానలేదు. అయితే యేహూ దేవుని చిత్తం జరిగించిన సమయంలో యెహోవా యేహూతో, నువ్వు నా హృదయాలోచనలంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసినది నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి నెరవేర్చావు. కనుక నీ కుమారుల 4వ తరం వరకు ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనులవుతారు అని చెప్తాడు. అయితే ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడైన యెరోబాము చేసిన పాపములను ఏమాత్రము విడవకుండా నువ్వు రాజయ్యుండి ఇశ్రాయేలీలను బంగారు దూడలను ఆరాధించేలా చేశావు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి శ్రద్ధ భక్తి లేనివాడయ్యాడు యేహూ. అయితే ఇది చూసిన యెహోవా ఆ దినములలో
యెహోవా ఇశ్రాయేలీల వారిని తగ్గించడం ప్రారంభించాడు. హజాయేలు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికనైన గీలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను అనగా గీలాదులోను బాషాలోను వారిని ఓడించాడు. అయితే యేహు సహజ మరణం పొందుతాడు. యేహు చేసిన ఇతర కార్యాల గురించి అతని పరాక్రమం గురించి ఇశ్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడి ఉంది. ఇతడు 28 సంవత్సరాలు పరిపాలించాడు. యేహును షోమ్రోను సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఇలా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించిన యేహు తన చివరి దశలో అలానే యుద్ధం గెలిచిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా తన జీవితంలో విగ్రహ ఆరాధన మానలేకపోయాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 11వ రాజైన యేహు కుమారుడైన యెహోయాహాజు రాజు గురించి తెలుసుకుందాం. ఇతని గురించి 2వ రాజులు 13వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు కనిపిస్తుంది. యేహు కుమారుడైన ఈ యెహోయాహాజు యేహు చనిపోయిన తర్వాత యెహోయాహాజు రాజు అవుతాడు. ఇతడు 15 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని పరిపాలించాడు. ఇతడు దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. నెబాతు కుమారుడైన యెరోబాము పాపము చేసినట్టు ఇతను కూడా పాపాలను విడవకుండా యెరోబాము చేసినట్టుగా విగ్రహ ఆరాధన అనేది చేశాడు. దేవుని దృష్టిలో విగ్రహాలను ఆరాధిస్తూ ఇశ్రాయేలీల ప్రజలను కూడా ఆరాధించేలా చేశాడు. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలీల వారి మీద రగులుకొంది. అయితే దేవుడైన యెహోవా సిరియా రాజైన హజాయేలు పరిపాలించిన దినములన్నిటిలోనూ హజాయేలు కుమారుడైన బెన్హదదు పరిపాలించిన కాలం వరకు ఇశ్రాయేలీల వారిని ఆ రాజుకు అప్పగిస్తాడు, సిరియా రాజు కిందకి. అయితే యెహోయాహాజు రాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనందిన ఇశ్రాయేలీల వారిని కనికరించి అతన్ని మనవిని అంగీకరించాడు. కావున యెహోవా ఇశ్రాయేలీల వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలీల వారు సిరియనుల వశం నుండి తప్పించుకొని మునుపటి వలె స్వాస్థ్యములలో కాపురమున్నారు. అయినను ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి కారణమైన యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని మళ్ళీ అనుసరిస్తూ వచ్చారు. మరియు ఆ దేవతా స్తంభాలను షోమ్రోనులో నిలిచియుండెను. అయితే అప్పటికి రాజు దగ్గర రౌతులలో 50 మందియు రథములలో 10వ కాల్బలంలో 10,000 మంది మాత్రమే రాజు దగ్గరున్నారు. మిగిలిన వారిని సిరియా రాజు దుల్లకొట్టిన ధూళివలె నాశనం చేసి ఉండెను. అయితే యెహోయాహాజు రాజు మృతి పొంది తన పితరులతో కూడా నిద్రించాడు. అతన్ని షోమ్రోన్లో పాతిపెట్టారు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 12వ రాజైన యెహోయాషు రాజు గురించి తెలుసుకుందాం. ఈ యెహోయాహాజు మరణించిన తర్వాత అతని కుమారుడైన యెహోయాషు రాజు అవుతాడు. ఇతడు 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు కూడా ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసినట్టు పాపాలను విడవకుండా వాటిని అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. ఈ యెహోయాషు గురించి 2వ రాజులు 13వ అధ్యాయం 14 అలానే 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలానే కాకుండా యెహోయాషు రాజు పరిపాలిస్తున్న కాలంలో ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగంతో పీడితుడై ఉండగా ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు అతని యొద్దకి వచ్చి అతన్ని చూసి కన్నీరు విడుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీల వారికి రథమును రౌతును నీవే అని ఏడుస్తాడు. అందుకు ఎలీషా, నువ్వు వింటిని బాణములను తీసుకోమని చెప్పగా వింటిని బాణములను తీసుకుంటాడు. నీ చెయ్యి వింటి మీద ఉంచమని రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీ తెరవమని చెప్పగా అతడు తెరిచెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాడు. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులో నాశనమగునట్లు నీవు ఆఫేకులో వారిని హతం చేయుదు అని చెప్పి బాణములు పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటి ఎలీషా రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 సార్లైనా 6 సార్లైనా కొట్టి ఉంటే సిరియనులు నాశనం అయ్యే వరకు నీవు వారిని హతం చేసి ఉండు. అయితే ఇప్పుడు నువ్వు 3 సార్లు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్తాడు. అయితే యెహోయాహాజు దినములన్నీ సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలీల వారిని బాధపెట్టాడు.
కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చెయ్యనల్లక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. అయితే సిరియా రాజైన హజాయేలు మరణించిన తర్వాత అతని కుమారుడైన బెన్హదదు రాజవుతాడు. అప్పుడు యెహోయాషు రాజు బెన్హదదు మీద యుద్ధం చేసి తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణాలను మరలా తీసుకున్నాడు. అయితే యెహోయాషు 3 సార్లు జయించి ఇశ్రాయేలీల పట్టణాలను మరలా వశపరుచుకున్నాడు. అలానే ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాతో యుద్ధం చేశాడు. యూదావారు ఇశ్రాయేలీల వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారాలకు పారిపోయారు. మరియు ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు, ఇది 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టాడు. అలానే యెహోయాషు దేవుని మందిరంలో ఒబేదెదోము దగ్గరున్న వెండంతా బంగారమంతా ఉపకరణాలు రాజనగర్లో ఉన్న సొమ్మును కుదవ పెట్టబడిన వారిని షోమ్రోనుకు తీసుకొని వచ్చాడు. ఇలా యెహోయాషు జీవితం అనేది ముగిసింది. ఇలా యెహోయాహాజు రాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టాడు. ఇశ్రాయేలీల రాజుల సమాధి యందు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీలను పరిపాలించిన 13వ రాజైన 2వ యెరోబాము గురించి తెలుసుకుందాం. ఇతని గురించి 2వ రాజులు 14వ అధ్యాయం 23 నుండి 29 వరకు కనిపిస్తుంది. యెహోయాషు రాజు మరణించిన తర్వాత అతనికి మారుగా అతని కుమారుడైన యెరోబాము రాజవుతాడు. నెబాతు కుమారుడైన యెరోబాము మొదటివాడు, ఇతడు 2వ యెరోబాము. అయితే యూదారాజైన అమజ్యా పరిపాలిస్తున్న కాలంలో యెరోబాము రాజవుతాడు. ఇతడు 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే ఈ యెరోబాము రాజు కూడా దేవుని దృష్టిలో పాపాలు చేశాడు. నెబాతు కుమారుడైన యెరోబాము చేసినట్టు విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ దేవునికి విరోధంగా చెడుతనం జరిగించాడు. అయితే గత్హే పేరు ఊరివాడైన అమ్మిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలీల వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకున్నాడు. యెహోవా ఇశ్రాయేలీలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలుని పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 14వ రాజైన జకర్యా గురించి చూద్దాము. ఈ జకర్యా యేహూ యొక్క 4వ తరము. ఈ జకర్యా గురించి 2వ రాజులు 15వ అధ్యాయం 8 నుండి 12 వరకు కనిపిస్తుంది. యేహూ దేవుని హృదయాలోచన చొప్పున చేసినందున నీ కుమారుల 4వ తరం వరకు ఇశ్రాయేలీల రాజుల సింహాసనం మీద ఆసీనులవుతారు అని దేవుడు యేహూకి సెలవిచ్చాడు. ఇక 2వ యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన జకర్యా రాజయ్యి షోమ్రోనులో 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇతను కూడా ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపాలను బట్టి విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. అయితే దేవుని వాక్కు చొప్పున ఇతడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడిని యాబేషు కుమారుడైన షెల్లూము అతని మీద కుట్ర చేసి ప్రజలందరూ చూస్తుండగా జకర్యా మీద పడి అతన్ని చంపేస్తాడు. ఇలా ఇశ్రాయేలీల రాజైన జకర్యా జీవితం అనేది ముగుస్తుంది. దేవుడైన యెహోవా యేహూకిచ్చిన మాట ప్రకారం 4వ తరం వరకు ఇశ్రాయేలీల రాజుల సింహాసనం మీద ఆసీనులవుతారు అని దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున జరిగించాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 15వ రాజైన షెల్లూము గురించి చూద్దాం. ఇతని గురించి 2వ రాజులు 15వ అధ్యాయం 10 నుండి 15 వచనాల వరకు కనిపిస్తుంది. రాజైన జకర్యాతో యేహూ యొక్క 4వ తరం అనేది ముగుస్తుంది. తర్వాత రాజుగా యాబేషు కుమారుడైన షెల్లూము జకర్యా రాజు మీద కుట్ర చేసి రాజును ప్రజల ముందు అతన్ని చంపేస్తాడు. జకర్యా స్థానంలోకి షెల్లూము రాజవుతాడు. ఇతడు కేవలం నెల
అంటే 30 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఇతని గురించి మనకి ఎక్కువ సమాచారం లేదు కానీ ఇతడు రాజు మీద కుట్ర చేసి చంపాడు. అతడు చేసినది అతని మీదకి వచ్చింది. అయితే గాది అనే వ్యక్తి యొక్క కుమారుడైన మెనహేము తిర్సా అనే ప్రాంతం నుండి బయలుదేరి షోమ్రోన్కి వచ్చి షోమ్రోన్లో ఉన్న యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపేస్తాడు. షల్లూము ఏదైతే చేశాడో అదే తిరిగి తన మీదకి వచ్చింది. ఏది విత్తాడో అదే కోశాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 16వ రాజైన మెనహేము గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 2 రాజులు 15వ అధ్యాయం 14 నుంచి 22 వచనాల్లో కనిపిస్తుంది. షల్లూముని చంపిన తర్వాత గాదీ కుమారుడైన మెనహేము రాజవుతాడు. షోమ్రోన్లో రాజయ్యి 10 సంవత్సరాలు పరిపాలించాడు. మెనహేము రాజు కావడానికి షల్లూముని చంపి తాను రాజుగా ప్రకటించుకొని తిప్సహు అనే పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణపు ప్రజలు తమ గుమ్మములను తీయలేదు. దీని కారణంగా ఆ పట్టణపు ప్రజలను చంపేశాడు. తిప్సహు దాని దగ్గరలో ఉన్న గ్రామాలన్నిటినీ కొల్లపెట్టి చంపేశాడు. అక్కడ ఉన్న గర్భిణులందరినీ గర్భములు చీల్చెను. అక్కడ ఉన్న గర్భిణులందరినీ చంపేశాడు. ఇతడు దారుణంగా చంపేశాడు. మెనహేము రాజు తన దినములన్నిట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను విగ్రహాలను ఆరాధించేలా పూజించేలా చేశాడు. ప్రజలను అదే మార్గంలో నడిపించాడు. దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు. అయితే అష్షూరు రాజైన పూలు షోమ్రోను మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు మెనహేము తనకు రాజ్యం స్థిరపరచబడినట్లుగా పూలు చేత సంధి చేసుకోవాలని 2000 మనుగుల వెండిని పూలు రాజుకిచ్చాడు మెనహేము. ఆ 2000 మనుగులు ఎలా వచ్చాయి అంటే మెనహేము రాజు ఇశ్రాయేలీలలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండిని వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజుకిచ్చారు. కనుక అష్షూరు రాజు అవి తీసుకొని దేశమును విడిచి వెళ్ళిపోయాడు. ఇలా తన జీవితం అనేది ముగుస్తుంది. మెనహేము చనిపోయిన తర్వాత తన పితరుల సమాధిలో నిద్రించాడు. పెకహ్యా రాజు గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 2 రాజులు 15వ అధ్యాయం 23 నుండి 26 వచనాల్లో కనిపిస్తుంది. మెనహేము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యి ఇశ్రాయేలీలను 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ పెకహ్యా కూడా తన పరిపాలన కాలంలో నెబాతు కుమారుడైన యెరోబాము చేసినట్టుగా దేవుని దృష్టిలో పాపాలు చేస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు. అయితే ఈ పెకహ్యా రాజు కింద ఉన్న అధిపతి అయిన రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన దగ్గర ఉన్న గీలాదీయులైన ఈ పెకహ్యా రాజు కింద ఉన్న అధిపతి అయిన రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన దగ్గర ఉన్న గిలాదీయులైన 50 మందిలోనూ అర్గోబుతోనూ అరీహేతోనూ కలుసుకొని షోమ్రోన్లో ఉన్న రాజనగరంలోని అంతఃపురంలో చంపేస్తాడు. 18వ రాజైన పెకహు గురించి తెలుసుకుందాము. ఈ రాజు గురించి 2 రాజులు 15వ అధ్యాయం 27 నుంచి 31 వరకు కనిపిస్తుంది. పెకహ్యా రాజుని కుట్ర చేసి చంపిన తర్వాత అతనికి మారుగా పెకహు రాజవుతాడు. షోమ్రోన్లో 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు కూడా యెరోబాము చేసినట్టు దేవుని దృష్టిలో పాపం చేస్తూ చెడు నడత నడిచాడు. అయితే ఇతని దినములలో అష్షూరు రాజు వచ్చి ఇయోను పట్టణాన్ని, అబెల్మెతయాక పట్టణాన్ని, యానోయాహు పట్టణాన్ని, కేదేషు పట్టణాన్ని, హాసోరు, గీలాదు దేశాన్ని, గలీలయ దేశాన్ని, నఫ్తాలి దేశం అంతటిని పట్టుకొని అక్కడి వారిని అష్షూరు రాజు చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. అయితే ఈ పెకహు రాజుని ఏలా కుమారుడైన హోషేయ కుట్ర చేసి చంపేస్తాడు. అతని స్థానంలో హోషేయ రాజవుతాడు. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 19వ రాజైన హోషేయ గురించి చూద్దాం. ఈ రాజు గురించి 2 రాజులు 15వ అధ్యాయం 30 నుండి, అలానే 2 రాజులు 17వ అధ్యాయం 1 నుండి 6 వరకు, అలానే 18వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో కనిపిస్తుంది. ఏలా కుమారుడైన హోషేయ పెకహు మీద కుట్ర చేసి చంపి అతనికి మారుగా రాజవుతాడు. ఇతను ఇశ్రాయేలీలను పరిపాలించిన చివరి రాజు. 9 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలీల రాజులు చెడుతనం చేసినంత చేయలేదు కానీ దేవుని దృష్టిలో మాత్రం చెడుతనం జరిగించాడు. అయితే అష్షూరు రాజైన షల్మనేసారు యుద్ధానికి వస్తాడు. హోషేయ అతనికి దాసుడై అష్షూరు రాజుకి పన్ను కడుతూ ఉండేవాడు. అయితే హోషేయ రాజు ఐగుప్తు రాజు దగ్గరికి తన దూతలను పంపి పూర్వం తాను ఏటేటా ఇస్తూ వచ్చిన పన్నును అష్షూరు రాజుకు ఇవ్వకపోగా అష్షూరు రాజు హోషేయ రాజు చేసిన కుట్ర తెలుసుకొని
హోషేయాకి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచాడు. అషూరు రాజు షోమ్రోను దేశం అంతటి మీదకి వచ్చి 3 సంవత్సరాలు ముట్టడించాడు. హోషేయా ఏలుబడిలో 9వ సంవత్సరంలో అషూరు రాజు షోమ్రోనుని పట్టుకొని ఇశ్రాయేలీల వారిని తన చెరలోనికి అంటే బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళాడు. అలానే గోజాను నది దగ్గరున్న హలహు హాబోరు అనే స్థలాల దగ్గరున్న మాదీయుల పట్టణాలలో వారిని ఉంచాడు. అయితే ఇశ్రాయేలీల ప్రజలు దేవుని దృష్టిలో ఎలాంటి పనులు జరిగిస్తుండేవారు అంటే ఇది 2 రాజులు 17వ అధ్యాయం 6వ వచనం నుండి కనిపిస్తుంది. ఇతర దేవతలను పూజిస్తూ తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడములను ఇశ్రాయేలీల రాజులు విడిచిపెట్టిన కట్టడలను అనుసరిస్తూ యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధిస్తూ ఎత్తైన కొండల మీద పచ్చటి వృక్షాల కింద విగ్రహాలను నిలిపి ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని న్యాయ విధులను విడిచిపెట్టి అన్యజనుల మర్యాదలను ఆచారాలను అనుసరిస్తూ దేవుని ఆజ్ఞలు వినకుండా యెరోబాము చేయించిన బంగారు దూడల విగ్రహాలను పూజిస్తూ దేవతా స్తంభాలు నిలిపి ఆకాశానికి నమస్కరించి బయలును పూజించారు. ఇది కాకుండా తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటిస్తూ ఉండేవారు. ఇదొకటే కాకుండా శకునాలు చూడటం, చిల్లంగితనం అంటే చాతబడని వాడుక చేసుకొని దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు. దీనికి దేవుడైన యెహోవా ఎంతోమంది సేవకులు ప్రవక్తల ద్వారా హెచ్చరించినా కానీ వారి మాటలు లెక్క చేయలేదు. దీని కారణంగా యెహోవా ఇశ్రాయేలీల వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల గోత్రాలన్నిటినీ వెళ్ళగొట్టాడు, కానీ యూదా గోత్రపు వారు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి జీవించినందున వారిని వెళ్ళగొట్టలేదు. ఇశ్రాయేలీలను 2 భాగాలుగా విభజించాడు, యూదుల రాజ్యంగాను ఇశ్రాయేలీల రాజ్యంగాను. ఈ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అషూరు దేశంలోకి బానిసలుగా చెరలోనికి వెళ్ళారు. అయితే అషూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయిము అనే దేశాల నుండి ప్రజలను రప్పించి ఇశ్రాయేలీల ప్రజలకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచాడు. కానీ ఆ ప్రజలు అన్యులు కావడంతో వారు షోమ్రోన్లో నివసించారు. యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపాడు. అవి వారిలో కొందరిని చంపేశాయి. అయితే వారు షోమ్రోను పట్టణంలో నివసించిన ఆ జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియక ఉన్నదని అషూరు రాజుకి మనవి చేశాడు. అప్పుడు అషూరు రాజు ఇలా చెప్తున్నాడు, అయితే మీరొక పని చేయండి, మనం అక్కడి నుండి చెరలోనికి తెచ్చిన వారిలో నుండి ఒక యాజకుడిని తీసుకుని వెళ్ళి ఆ దేశపు దేవుని మర్యాదలను వారికి నేర్పమని ఆజ్ఞాపించాడు. అయితే షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మరియు మర్యాద వారికి బోధించాడు. కానీ కొందరు ప్రజలు సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకున్న ఉన్నత స్థలముల మీద మందిరంలో వాటిని ఉంచుతూ వచ్చారు మరియు వారి పురములలో తమకు దేవతలుగా కలుగు చేసుకుని ఉన్నారు. 2 రాజులు 17వ అధ్యాయం 30 వచనంలో కనిపిస్తుంది. బబులోను వారు సుక్కొత్బెనోతు అనే దేవతను, కూతా వారు నెర్గలు అనే దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవ్వీయులు నెబహజు దేవతను, తర్తాకు దేవతను దేవతలను పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అయితే సెపర్వయీయులు తమ పిల్లలను అద్రమెలకు, అనెమెలకు అనే దేవతకు అగ్నిగుండంలో వారి పిల్లలను దహించేవారు. మరియు జనులు యెహోవాకి భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొని వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులర్పిస్తూ ఉండేవారు. మళ్ళీ ప్రజలు వారి దేవతలను పూజిస్తూ వచ్చారు. యాజకులు దేవుని మాటగా మీరు మీ దేవతలను పూజించడం ఆపండి, నిజదేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించండి అని చెప్పినా కానీ వారు దేవుని మాటలు వినకుండా వారు వారి దేవతలను పూజిస్తూనే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించారు. అంటే 2 వైపులా ఉన్నారు. ఇలా చెరలో తన జీవితం అనేది ముగిసిపోతుంది. ఇక్కడితో ఇశ్రాయేలీల రాజుల చరిత్ర అనేది ముగిసిపోతుంది. ఇక్కడ నుండి బబులోను చెర అనేది మొదలవుతుంది. ఇదండి రాజైన హోషేయా యొక్క జీవితం గురించి.